దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాం. కాబట్టి హెర్మెటిక్స్ లో మనం ప్రాముఖ్యంగా ఈ 10 అంశాల గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు, మరి సంస్కృతి, భౌగోళిక, సమకాలీన చరిత్ర, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నటువంటి విషయాలే. కాబట్టి ఈ నేర్చుకున్నటువంటి విషయాల్ని మీరు మళ్ళీ ఒకసారి దయచేసి వినాల్సిందిగా నేను కోరుతుంటున్నాను. అప్పుడే కొంత బైబిల్ చదవడం అనే దానికి విషయంలో మీరు కొంత నైపుణ్యత సాధించి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటారు అని నేను భావిస్తుంటున్నాను. రైట్ అండి. చరిత్ర మరియు కథన రూపాలు ఈ దినమున మనం 9వ క్లాస్లో మనం నేర్చుకుంటున్నది చరిత్రలో ఉన్నటువంటి ఒక కథని అది ఎట్లా అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు చరిత్రలో రాయబడినటువంటి ఆ కథ, దాని యొక్క రూపం, అది ఎట్లా మనం అర్థం చేసుకుంటే రచయిత అర్థం చేసుకున్నటువంటి ఆ విధంగానే మనం కూడా కరెక్ట్ గా ఎట్లా అర్థం చేసుకోవాలో ఈ దినమున మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే రచయిత మరొక ఉద్దేశంతో అర్థం చేసుకొని ఆయన రాసినటువంటి ఆ ఉద్దేశాన్ని మనం సరైన రీతిగా గ్రహించకపోతే బైబిల్ మనకి తప్పుగా అర్థమవుతుంది. అప్పుడు తప్పుగా మనము మరి దాన్ని వ్యాఖ్యానించే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పుడు అన్వయం కూడా మనం ఇవ్వచ్చు. సో కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రచయిత ఉద్దేశాన్ని మనం గ్రహించకపోవడమే. కాబట్టి ఈ దినంన మనం సాహిత్య ప్రక్రియ, దాని యొక్క ప్రాధాన్యత, గుర్తింపు, బైబిల్లోని విభిన్న సాహిత్య ప్రక్రియలను నిర్వహిస్తూ ఒక కథనాన్ని ఒక పత్రిక వలె కాకుండా దాని శ్రేణిని అనుగుణంగా బైబిల్ని వివరించేటువంటి నియమాలని మనం ఈ యొక్క క్లాసులో అవగతం చేసుకుంటాము. అంటే బైబిల్ అంతా కూడా ఒకే పుస్తకంగా రాయబడ్డప్పటికీ రాసినటువంటి శైలి, ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క శైలి ఉంది. ఆ శైలిని బట్టి ఆ పుస్తకము లేకపోతే ఆ పత్రికని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మనం తెలుసుకోవాలి. ఆ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి. శైలి అంటే తెలుసు కదండి, రైటింగ్ స్టైల్. రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క పద్ధతిలో వారు తమ యొక్క రచనని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే రెండవది కథన విశ్లేషణ నైపుణ్యం. బైబిల్ కథలోని పాత్రల యొక్క స్వభావం మనం చూడాలి. అవి మరి మంచి పాత్రలా, చెడు పాత్రలా, ఆ పాత్రల ద్వారా మనం ఏమైనా నేర్చుకోవచ్చా, లేకపోతే అవి ఎట్లా నశించిపోయాయి అనేది మనకేమైనా నేర్పిస్తుందా అనేది చూస్తాం. సన్నివేశాలు మరియు ప్రాధాన్యత, అంటే జరుగుతున్నటువంటి సన్నివేశాల యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఈ సన్నివేశం ఎందుకు జరుగుతుంది, ఇలా జరగడానికి కారణం ఏంటి, దాని వెనక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్రలు ఎవరు అనేది ఒక్కొక్కటిగా మనం చూస్తూ వస్తాము. అంతేకాదు కథలో, ముఖ్యమైనటువంటి కథలో ఆ గమనం వెనుక ఉన్నటువంటి కేంద్ర మరి వేదాంత సత్యాన్ని శోధిస్తాము. అంటే కథలో ముఖ్యంగా ఉన్నటువంటి మరి కేంద్ర, అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి దైవికమైనటువంటి సత్యాన్ని మనం శోధిస్తాం. అంటే ఏంటిది, కథ చూస్తే అది మనుషులు మాత్రమే కనిపిస్తారు. దాంట్లో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గురించో, అక్కడ వచ్చినటువంటి కరువు గురించో, అక్కడ ఉన్నటువంటి మరి అనారోగ్యం గురించో అది మాత్రమే మనం చూస్తాం. కానీ దాంట్లో అంతర్లీనంగా దేవుడు ఎట్లా ఉన్నాడు, ఆయన ఏ విధంగా మనకు కనపడుతున్నాడు దాంట్లో కథలో అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. పాత్రల స్వభావమే కాదు, సన్నివేశాల గురించి తెలుసుకోవడమే కాదు, ఆ కథలో ముఖ్యమైనటువంటి పాత్రగా దేవుడు ఎట్లా ఉన్నాడు అనేది కూడా మనం తప్పకుండా చూడాలి. మూడోది, కథనాలలో 3 స్థాయిలు ఉన్నాయండి. ఒక కథని మనం చదివేటప్పుడు అది వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడుతుందా, ఆ కథ మనకి ఏమైనా నేర్పిస్తుందా, లేదు ఇది సామాజికంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి కార్పొరేట్ స్టైల్లో మనకి ఏదన్నా ఉపయోగపడుతుందా, అంటే సమాజంలో నలుగురితో పనిచేస్తూ బ్రతుకుతున్నాం కాబట్టి అక్కడ ఈ యొక్క కథ మనకి ఏదైనా నేర్పిస్తుందా, ఎట్లా బ్రతకాలి అనేది. అదే కాదు, మనకి మాత్రమే కాకుండా ఈ కథలో
ఇంకా మరి నేర్చుకోవాల్సిన విషయాలు మన భవిష్యత్తు తరానికి కూడా ఉపయోగపడతాయా? రాసినటువంటి కాలానికే కాదు, సంఘ కాలానికే కాదు, మన కాలానికే కాదు, భవిష్యత్తు కాలానికి కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది దాని గురించి కూడా మనం చూస్తాం. నాలుగోది, చివరిది, డిస్క్రిప్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్. అంటే లేఖనాల్లో జరిగినటువంటి చారిత్రక సంఘటనని డిస్క్రిప్టివ్ అంటే జరిగినటువంటి చరిత్రని చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తుంది. కానీ మీరు గమనిస్తే దీంట్లో మరి గమనించాలి, చరిత్ర ఎట్లా జరిగిందని వివరించే ప్రయత్నం చేస్తుంది మాత్రమే కానీ దాని గురించేటువంటి వర్ణనకు మరియు అన్ని తరాలు పాటించవలసినటువంటి నైతిక ఆజ్ఞలకు, అంటే నైతిక ఆజ్ఞల్ని ప్రిస్క్రిప్టివ్ అంటారు. డిస్క్రిప్టివ్ అంటే చరిత్రని చెప్పడం, అది మనకు అన్వయించుకోవడానికి వీలు కాదు. ప్రిస్క్రిప్టివ్ అంటే అన్ని కాలాలకు కూడా అది అన్వయింపబడుతుంది. ఆ డిస్క్రిప్టివ్ తర్వాత ప్రిస్క్రిప్టివ్ మధ్య వ్యత్యాసము ఎట్లా ఉంది దాని గురించినటువంటి వివరణ మనం మొత్తం కూడా చూస్తాం. ఈరోజు 4 అంశాల గురించి మనం చూస్తామండి. మొట్టమొదటిగా సాహిత్య శైలిలు. ఒక పుస్తకాన్ని రాసేటప్పుడు రచయిత వాడినటువంటి ఆ శైలి, రాసినటువంటి ఆ విధానం యొక్క ఆ పద్ధతిని గురించి మనం గమనిస్తే బైబిల్లో చూస్తుంటాం 7 రకాల శైలులు ఉన్నాయి. ఒకటి చారిత్రక శైలి, హిస్టారికల్ అంటే ఇది మొత్తం కూడా చరిత్రకు సంబంధించినటువంటి విషయమే రాస్తారు. రెండవది మరి ధర్మశాస్త్రము, చట్టము లేక ధర్మశాస్త్రము. మూడవది కవిత్వము, వర్ణిస్తూ రాయడాన్ని కవిత్వము, కొంచెం ఎక్కువ చేసి చెప్పడం కవిత్వము. నాలుగవది జ్ఞానం. జ్ఞానం అంటే మన అనుదిన జీవితంలో మనము ఎట్లా జ్ఞానం కలిగి బ్రతకాలనేది చెప్పేటువంటి మరి పుస్తకం. ఐదవది ప్రవచనం, ఏం జరగబోతుంది భవిష్యత్తులో, ఎందుకు దేవుడు తన ప్రవచనాన్ని ఇచ్చాడు, ఎలాంటి శిక్ష రాబోతుంది, ఎట్లా మారుమనసు పొందాలి, దాని గురించినటువంటి వచనాలన్నీ కూడా ప్రవచనంలో మనం చూస్తాం. లేఖలు, లేఖలు అంటే మీరు గమనించాలి, పత్రికలు. అపోస్టల్స్ వారు మరి పౌలు గారు రాశారు, తర్వాత యోహాన్ గారు రాశారు, ఇట్లా పేతురు గారు రాశారు. ఇట్లా రాసినటువంటి ఈ పత్రికల వెనుక ఉన్నటువంటి మరి రచనా శైలి, వాళ్ళు రాస్తున్నప్పుడు మాట్లాడుకున్నట్టుగా సహోదరులారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఎదురుగా ఉంటే ఎట్లయితే మాట్లాడతామో అలాంటి సూచనలు, సందేశాలు, లేకపోతే కొన్ని హెచ్చరికలు ఈ యొక్క పత్రికలలో మనం చూస్తాం. ఏడవది అపోస్టలిక్. అంటే అపోస్టలిక్ అంటే అర్థం ఏంటంటే అపోకలిప్టోస్. అంటే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అర్థం కానటువంటి సత్యాన్ని ఈ అపోకలిప్టస్ అనేటువంటి ఈ యొక్క రచనా శైలి ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది రచయిత పిక్టోరియల్ లాంగ్వేజ్ లో, అంటే తాను చెప్పాలనుకునేటువంటి సందేశాన్ని ఒక ఇటుకల మీద బొమ్మ రూపంలో రాస్తూ తాను ఆ సందేశాన్ని తన యొక్క ఆడియన్స్ కి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇందులో గుర్తులు ఉండొచ్చు, ఇందులో మరి వర్ణన ఉండొచ్చు, ఇందులో దర్శనాలు కూడా ఉండొచ్చు. సో కాబట్టి ప్రకటన గ్రంథం అంతా కూడా అపోకలిప్టో అనేటువంటి ఆ రచనా శైలితోనే రాయబడ్డది. అది అందుకే చాలా మంది సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి ఈ యొక్క హెర్మెనెటిక్స్ ఎవరైతే చదువుతారో, ఈ యొక్క హెర్మెనెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ని ఎవరైతే నేర్చుకుంటారో, వీరు బైబిల్ చదివేటువంటి విధానం చాలా వేరుగా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది. సో కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు ఆ రచయిత ఏ స్టైల్లో ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు, ఈ పుస్తకం యొక్క రచనా శైలి ఏంటి అనేది మనం తప్పకుండా చూడాలి. అప్పుడే ఆ పుస్తకం పైన మనము సరి అయినటువంటి అవగాహన కలిగి ఉండే అవకాశం ఉంది. సాహిత్య ప్రక్రియ అంటే ఎట్లా చదవాలి. బైబిల్ కేవలం ఒకే ఒక పుస్తకం కాదండి, 66 పుస్తకాల సమాహారం. ఇది వివిధ కాలాలలో రకరకాల శైలిలో రాయబడ్డటువంటి 66 పుస్తకాల సమాహారం. అందువల్ల బైబిల్లో అనేక రకాల సాహిత్య ప్రక్రియలు, బైబిల్ జానర్స్ ఉన్నాయి. ఏంటి ఈ జానర్స్ అంటే రచన స్టైల్ ఎట్లా ఉంది అనేది మనం చదివితే బైబిల్ చదివేటప్పుడు
అది ఏ సాహిత్య ప్రక్రియలో రాయబడిందో తెలుసుకొని చదివితే దాని అసలు అర్థాన్ని మనం సరిగ్గా గ్రహించగలము. ఉదాహరణకు కవితా గ్రంథాన్ని అంటే సాహిత్య గ్రంథం లేదా కావ్య గ్రంథాలని మనం చదువుతున్నప్పుడు చట్ట పుస్తకాలు అంటే ధర్మశాస్త్ర పుస్తకం లాగా చదివితే అది తప్పుగా అర్థం అవుతుంది. లేదా చారిత్రక పుస్తకాన్ని కేవలం ఒక సామెతలాగానే మనం చూడకూడదు. ఎందుకంటే ప్రతి పుస్తకానికి ఒక రచనా శైలి ఉంది, రాసినటువంటి పద్ధతి వేరువేరుగా ఉంది. కాబట్టి ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క రచనా శైలిని మనం తప్పకుండా చూడాలి. మొట్టమొదటి గమనిస్తే చారిత్రక వృత్తాంతం, హిస్టారికల్ నారేటివ్స్ అని చెప్పి అన్నాం. ఇది జరిగినటువంటి కథల్ని, చరిత్రని వివరించే ప్రక్రియ. బైబిల్లో ఎక్కువ భాగం ఈ శైలిలోనే ఉంది. ఏంటి? ఆదికాండం, నిర్గమకాండం, రాజుల గ్రంథాలు మరియు నూతన నిబంధనలో సువార్తలు. ఏంటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అదే రీతిగా అపోస్తుల కార్యాలు కూడా చారిత్రక గ్రంథమే. అపోస్తుల కార్యాలు అనేటువంటి పుస్తకం కూడా చరిత్రను మనకు వివరిస్తుంది. యూదుల నుంచి అన్యజనులు సంఘంలో చేర్చబడడం, దేవుని ఆరాధించడం ఎట్లా జరుగుతుంది అనేది అపోస్తుల కార్యం మనకు స్పష్టంగా వివరిస్తుంది. అది ఒక చారిత్రక గ్రంథం. రెండవది ధర్మశాస్త్రం, చట్టాలు అని చెప్పి చూసాం. దేవుడు తన ప్రజలు ఎలా జీవించాలో నిర్దేశిస్తూ ఇచ్చిన ఆజ్ఞలు మరియు కట్టడలు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు దేవుడు ధర్మశాస్త్ర రూపంలో మనకి ముందే తెలియజేశాడు. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు దేవుని కొరకు ఇవ్వబడ్డాయి. తర్వాత 6 ఆజ్ఞలు తోటి మానవుతో మనం ఎట్లా ప్రవర్తించాలో మనకి ఇవ్వబడ్డాయి. మొదటి 4 ఏమో మనం దేవునితో ఎట్లా ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి అనే దానికోసం ఇవ్వబడితే, మీరు గమనిస్తే 5 నుంచి 10 మరి ఆజ్ఞలన్నీ కూడా తోటి వ్యక్తితో మనం ఎట్లా బ్రతకాలి అని చెప్పేటువంటి ఆజ్ఞలే. సో కాబట్టి ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు మనం ఎట్లా బ్రతకాలి, జీవించాలి అనేది మనకు తెలియజేస్తాయి. ఉదాహరణకి లేవియా కాండం, లేకపోతే ద్వితీయోపదేశ కాండం, ఇవి ధర్మశాస్త్రానికి గురించినటువంటి వివరించేటువంటి పుస్తకాలు. అంతేకాదు చూస్తున్నట్టయితే 3వ భాగం ఏంటంటే కవిత్వం, పొయిటికల్. అంటే రచయిత తాను రాస్తున్నప్పుడు ఒక కవిత్వంతో ఒక పుస్తకాన్ని రాస్తా ఉంటాడు. అందులో ఆయన యొక్క భావోద్వేగం, ఆయన చెప్పాలి అనుకున్నటువంటి ఆ యొక్క ఉద్రేకాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దేవుని పట్ల భక్తిని, అదే రీతిగా స్తుతిని కవితా రూపంలో లేదా కీర్తనల రూపంలో రచయిత వ్యక్తపరిచేటువంటి ప్రక్రియనే కవిత్వము అన్నారు. చెప్పలే అనుకునేటువంటి దాన్ని కాస్త ఎక్కువ చేసి దేవుడా అని చెప్పలేకుండా మహోన్నతుడా అని చెప్పడం. ఆకాశము నీ సింహాసనము అంటే దేవుని గొప్ప చేసి అంత గొప్పవాడు అని చెప్పడం, ఇది కవిత్వంలోనే మనం చూస్తాం. ఉదాహరణకి కీర్తనల గ్రంథం, రెండోది పరమగీతం, ఇట్లా మరి గ్రంథాలు ఉన్నాయి. తర్వాత 4వది సాహిత్య గ్రంథం, జ్ఞాన గ్రంథం. ఈ జ్ఞాన సాహిత్యానికి గమనిస్తా ఉన్నట్టయితే విజ్డమ్ లిటరేచర్ అన్నారు. జీవితాన్ని ఎలా సరి అయినటువంటి మార్గంలో జీవించాలో, నీతిగా ఎలా నడుచుకోవాలో నేర్పే అమూల్యమైనటువంటి సత్యాలు ఈ సామెతల గ్రంథంలోనే మనం చూస్తాం. అంటే మనం అనుదిన జీవితంలో ఎలా బ్రతకాలి, నీతిగా మనం ఎట్లా జీవించాలి, దానికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి సూత్రాలు సామెతల గ్రంథంలో మనకు ఉంటాయి. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, అదే రీతిగా యోబు గ్రంథం. అంటే దేవుని కొరకు ఎంత శ్రమైనా సరే అనుభవించి మనము దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క జ్ఞాన గ్రంథాలు మనకి స్పష్టంగా మరి మన జ్ఞానానికి మరి అర్థమయ్యే రీతిగా అవి బోధిస్తాయి.
ఐదవది ప్రవచన గ్రంథాలు, ప్రాఫెసీ. దేవుడు భవిష్యత్తులో చేయబోతున్నటువంటి గొప్ప కార్యాలు, తన ప్రజలపైన ఇస్తున్నటువంటి తీర్పులు కావచ్చు, లేకపోతే దేవుని సందేశాన్ని ప్రజలకు హెచ్చరికగానో లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే చెప్పేటువంటి ప్రక్రియగానో ఈ యొక్క ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, దానియేలు గ్రంథం మరియు చిన్న ప్రవక్తల గ్రంథాలు. హోషియా, ఓబద్య, యోనా, మీకా, నహూం, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జెకర్యా, ఇట్లా ఆ గ్రంథాలన్నీ కూడా, చిన్న ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకి అందించే ప్రయత్నం చేశాయి. ఆరవది పత్రికలు, లేఖలు లేదా అపోస్టల్స్, లెటర్స్ అని చెప్పుకున్నాం. అపోస్తలులు ముఖ్యంగా పౌలు, పేతురు, యోహాను ఆయా సంఘాలకు ఏం చేశారంటే వీళ్ళు మరి లేదా వ్యక్తులకి ఆత్మీయ క్షేమం కోసము రాసినటువంటి ఉత్తరాలు. అక్కడున్న సమస్యను పరిష్కరించడానికి రాయొచ్చు, ఆత్మీయంగా పడిపోయినటువంటి ఒక వ్యక్తికి రాయొచ్చు, లేదా వ్యక్తి యొక్క మరి ఆత్మీయతను పొగుడుతూ ఆ పత్రికని రాయొచ్చు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ పత్రికలు అక్కడ మరి ఉన్నటువంటి సంఘాలకి లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి క్షేమాన్ని కలిగించేటువంటి ఉత్తరాలు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక, రోమా సంఘంలో మరి మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ మరి యూదులు మాత్రమే వారు ధర్మశాస్త్రం పాటించాలని చెప్తున్నప్పుడు ఆ రోమా సంఘంలో ఉన్నటువంటి అన్యజనుల నుంచి వచ్చిన రక్షింపబడినటువంటి వారు ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో దేవుడు యూదులని లేదు, అన్యులు అని చెప్పి లేదు, అందరూ యేసుక్రీస్తునందు సమానమే అనే సందేశాన్ని రోమిలకు రాసిన పత్రికలో చెప్పాడు. కొరింథీలకు రాసినటువంటి పత్రిక మనం గమనిస్తూ ఉంటే కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని రాస్తాడు పౌలు గారు. కానీ ఆ సంఘంలో గొడవలు ఉన్నాయి, ఆ సంఘంలో వ్యభిచారం ఉంది, ఆ సంఘంలో మరి ధనవంతులు బీదవారు అనేటువంటి భేదం ఉంది. అనేకమైనటువంటి సమస్యలు ఆ కొరింథీలో ఉంటున్నప్పటికీ కూడా వారిని సరిచేయడానికి పౌలు గారు ఈ పత్రికని రాసి ఉంటున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా రచయితలు ఏం చేశారంటే వారు ఉత్తరాల ద్వారా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటల్ని ప్రజలకి అందించేటువంటి ప్రయత్నం వారు చేశారు. సో కాబట్టి మనం ఈ రచనా శైలి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకుంటే ఆ రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనము ఆ రచనా శైలిని బట్టి మనం గుర్తించగలుగుతాము. ఏడవది ప్రకటన సాహిత్యము, అంటే అపోకలిప్టిక్, అంటే దేవుని యొక్క మరి దర్శనం ద్వారా ప్రపంచం యొక్క అంతం గురించి, రాబోయే తీర్పు గురించి భయంకరమైనటువంటి దర్శనాలు ఎట్లా ఉన్నాయి, లేదు ఆ యొక్క అంతం యుగాంతం గురించి చెప్పేటప్పుడు అందులో రచయితలు వాడినటువంటి గుర్తులు ఏంటి, ఆ గుర్తులు ఏం తెలియజేస్తున్నాయి, రహస్య రూపాల్లో వివరించేటువంటి ప్రయత్నము రచయిత ఎందుకు చేశాడు అనేది కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథ సాహిత్యంలో మనం చూస్తాము. ఇట్లా ఏడు రకాలుగా ఈ యొక్క రచనా శైలులు ఉన్నాయి. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు మనం చదువుతున్నటువంటి పుస్తకము ఏ రచనా శైలిలో రాయబడ్డది అనేది మొట్టమొదటిగా మనం తెలుసుకొని ఆ పుస్తకాన్ని ఆ శైలిని బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నము చెయ్యాలి. ఉదాహరణకు ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథంలోని కొన్ని భాగాలు ప్రకటన సాహిత్యంతో మరి రాయబడ్డాయి అనేది మనం చూస్తుంటున్నాం. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కవిత్వాన్ని ఇక్కడ మీరు గమనిస్తే తీసుకొని దానిని సిద్ధాంతంగా మార్చడం అనేది సరైందా కాదా, అంటే కవిత్వంతో రచయిత ఒక పుస్తకాన్ని రాస్తే దాన్ని మనము ఒక సిద్ధాంతంగా మార్చే ప్రయత్నం చేయొచ్చా? ఉదాహరణకి కీర్తనల గ్రంథం
51వ కీర్తన 5వ వచనంలో భక్తుడు ఈ మాట వాడాడు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఈ మాటని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది కీర్తనల గ్రంథంలో ఉంది, కావ్య గ్రంథాలలో ఈ పుస్తకం ఉందండి. దీంట్లోంచి మనం ఒక సిద్ధాంతాన్ని తయారు చేయొచ్చా లేదా? అయ్యా మాట్లాడండి. చేయలేము సార్. ఏమండి? చేయలేము. అవును సార్, సిద్ధాంతం చేయలేము సార్. ఎందుకు చేయలేము? ఇది అర్థం చేసుకోవడానికి రాయబడింది సార్ ఆ విధంగా. దాని సిద్ధాంతం దాన్ని మార్చడం అనేది అది సరిగా అనిపించదు సార్. అవునండి. ఇక్కడ కీర్తనల గ్రంథం అంతా కూడా దేవుని వ్యక్తిత్వాన్ని గురించి రాయబడ్డదండి. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించడానికి ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు పాడుకునేటువంటి పాటలు, లేదా వారి కుటుంబ ఆరాధనలో, లేదా దేవుని మందిరంలో పాడుకునేటువంటి పాటల్నే మనం కీర్తనల గ్రంథంగా ఈనాడు ఉపయోగిస్తా ఉన్నాం. అందులో దేవుని గురించి వివరించే ప్రయత్నం చేశాడే గాని అందులో ఎలాంటి హెచ్చరికలు, ఇది పాటించాలి అని చెప్పేటువంటి మాటలు కీర్తన గ్రంథంలో ఉండవు. అంటే దేవునికి సంబంధించినటువంటి విషయాలే, లేదా మానవుని యొక్క మరి బలహీనతను చెప్పేటువంటి విషయాలు తప్పితే ఒక సిద్ధాంతం అంటే ఒకే మాట వేర్వేరు గ్రంథాలలో కూడా ఉండాలి, అది తప్పకుండా పాటించాలి అనేటువంటి నిబంధన ఉండాలి. అట్లా కీర్తన గ్రంథం నుంచి మనం తీసుకోవడానికి వీలు లేదు. సో కాబట్టి ఈ యొక్క మరి కీర్తనల గ్రంథంలో ఈ మాటను చూస్తూ ఉంటుంది. అయ్యా ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి? 51:5లో నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిన అనేటువంటి మాట ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రైజ్ లార్డ్ సార్, చెప్పండి. అయితే ఇప్పుడు నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో నా తల్లి గర్భం ధరించెను అంటే ఈ మాట మీద అంటే మనిషి పుట్టుకతోనే పాపి, అంటే ఒక అంటే జన్మతః పాపి అనేటువంటి అర్థం తీసుకొచ్చే విధంగా కనబడుతుంది మాట వాస్తవానికి. అవును, నేటి సమాజంలో నడుస్తూ ఉంది వాస్తవానికి. అది నేను చెప్పాల్సిన. ఓకే ఓకే ఓకే. ఇంకా ఇంకా అందరికి పాపము సంభవించిందని వస్తాను కదా సార్. అవునండి. అందరికి పాపం సంభవించింది, అదే విషయాన్ని ఒకవేళ గుర్తించారేమో అని అలా అర్థం చేసుకోకూడదా? అది కొంచెం ఓకే ఓకే. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం అంతేనా? అది అతను గుర్తించారేమో, తన స్థితిని ఒప్పుకుంటారేమో అట్లాగా. ఓకే ఓకే. మనుషులందరికీ సంక్రమిస్తూ ఉంది ఆ పాపము అనే విధంగా. అంటే అతను పాపం చేసిన తర్వాత ఆ పాపం చేసినటువంటి మనిషిలో నుంచి మనం అందరం వచ్చాం కదా, ఆ స్వభావం అనేది ఆ మనిషి పుట్టుకతోనే అంటే ఆ యొక్క దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కానీ చిన్నప్పటి నుంచే ఆ వైఖరి అవిధేయమైనటువంటి వైఖరి మన లోపల ఆ జీన్స్ ద్వారా వస్తుంది అనే విధంగా అర్థం వచ్చే విధంగా ఉంది. ఓకే. ఆ పాప స్వభావం అనేది మనిషిలో స్వతహాగా ఉంది, స్వతహాగా సంక్రమిస్తూ వస్తుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది. అవును అవును అవును. ఇంకా ఉన్నారండి? రైట్ అండి, చూద్దామండి. ఇక్కడ సాహిత్య ప్రక్రియలో అసలు అర్థం ఏంటంటే కీర్తనల గ్రంథం అనేది హిబ్రూ కవిత్వంలో రాయబడినటువంటి పుస్తకం. ఇక్కడ దావీదు తాను చేసినటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని, అంటే బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని బట్టి తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో లేదా భావోద్వేగంతో ఆయన మాట్లాడుతూ, అయ్యా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని చెప్పి కన్నీటితో దేవుని దగ్గర మొరపెడుతూ రాసినటువంటి కీర్తన ఈ యొక్క 51వ కీర్తన. అందులో మానవ నైజంలో ఉండేటువంటి పాప స్వభావ తీవ్రత ఈ వర్ణించడానికి ఇక్కడ కవిత్వంతో భక్తుడు ఏం చేశాడంటే దావీదు దాన్ని అతిశయోక్తి కూడా ఉపయోగించి, అంటే
రాస్తున్నటువంటి మాటల్ని కాస్త కవిత్వంగా ఆయన రాసే ప్రయత్నం చేస్తూ అందులో ఏం చేశాడంటే అతిశయోక్తి, కొంచెం చెప్పాల్సిన దానికంటే కాస్త ఎక్కువగా చెప్తూ ఆయన ఈ మాటలు రాసి ఉంటున్నాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సాహిత్య ప్రక్రియ మనము కొన్నిసార్లు మార్చి చదవడం వల్ల మనకి దైవశాస్త్ర పరంగా చాలా ప్రమాదం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు సాహిత్య ప్రక్రియలో అంటే మీరు గమనించాలి, పొయిటికల్ బుక్స్ ని మనము హిస్టారికల్ బుక్స్ గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. అది రైటింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. అందుకే మీరు గమనిస్తే ప్రత్యక్ష సిద్ధాంతం లాగా అంటే లిటరల్ డాక్ట్రిన్ లాగా మార్చి చదివితే వచ్చే తప్పుడు అర్థాలు తప్పకుండా మనము మరి ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. తప్పుగా మనం అర్థం చేసుకుంటే తప్పుడు సిద్ధాంతాలు పుట్టే అవకాశం ఉంది. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ వివాహ బంధాన్ని తప్పుపట్టడం, పాపంలోనే పుట్టాడు, నా తల్లి కూడా నన్ను గర్భము పాపంలోనే ధరించింది అని చెప్తున్నాడు దావీదు. దావీదు తల్లిదండ్రుల వివాహ బంధమే పాపభూయిష్టమైనది, లేదా మనుషుల లైంగిక బంధమే పాపము అని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇది బైబిల్లోని ఇతర లేఖన భాగాలకు విరుద్ధం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కానా అనేటువంటి పెళ్లి విందుకు వెళ్ళాడు, ఆయన ఆ విందుని ఆమోదించాడు, వివాహాన్ని దేవుడు ఒప్పుకున్నాడు. ఆదాము అవ్వల వివాహాన్ని అక్కడ గమనిస్తే దేవుడే ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వివాహం అనేది పరిశుద్ధమైంది. కాకపోతే మనుషుల జీవితంలో సహజంగా పాప స్వభావం అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే వివాహ బంధాన్ని తప్పుపట్టడమే కాకుండా అందుకే కొంతమంది ఏమంటారంటే మేము పెళ్లిళ్ళు చేసుకోం బ్రదర్, మేము ఇట్లనే ఉండి సేవ చేస్తాం బ్రదర్ అని చెప్పి అంటా ఉంటారు. కానీ బైబిల్లో మీరు గమనిస్తే పాప స్వభావానికి పెళ్లికి సంబంధమే లేదు. ఎందుకనంటే నేను చెప్తాను, దేవుడు అంగీకరించి దేవుడు మరి వివాహ బంధాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. అంతేకాదు మీరు గమనిస్తూ ఉన్నట్లయితే మరి వారు అభివృద్ధి పొంది ఫలించి అభివృద్ధి పొంది మీరు ఆ లేఖన భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ఆదాము జీవితంలో దేవుడు ఫలాలు ఇచ్చాడు, అంటే వారికి బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వివాహ బంధం అనేది పరిశుద్ధమైందే. ఇంకొకరు మళ్ళీ ఏం మాట్లాడతారంటే ఇప్పుడు పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించినంటే శిశువుల రక్షణపై తప్పుడు అవగాహన కలుగుతుంది. పుట్టిన ప్రతి బిడ్డ నరకానికి పాత్రుడు, ఎందుకంటే పాపంలో పుడుతుండే కదా. కాబట్టి అర్థం పర్థం లేని సిద్ధాంతాలకి ఇది దారి తీసే పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చిన్న పిల్లలు యేసుక్రీస్తు వారు ఎత్తుకొని ఏమంటాడంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటాడు. అంటే మంచి చెడు తెలిసే అటువంటి మరి సమయం వరకు కూడా వారు దేవుని పిల్లలే. మంచి చెడు ఎరిగిన తర్వాత వయసుతో సంబంధం లేదండి, బుద్ధి అనేది వచ్చినాక ఇది చెడు ఇది మంచి అనేది అవగాహన వారికి పూర్తిగా వచ్చిన తర్వాత అప్పుడు వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వారికి శిక్ష అనేది ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలు చాలా మంది ఏమంటారంటే ఏమంటారు పుట్టినటువంటి బిడ్డ ఒకవేళ మధ్యలో చచ్చిపోతే నరకానికి వెళ్తాడు అని చెప్పి పుట్టినప్పుడు కొంతమంది పిల్లలకు బాప్తిసం ఇస్తూ ఉంటారు. అది పొరపాటు. ఎందుకంటే దేవుడు ఆ పిల్లల జీవితంలో ఏంటంటే వీరు దేవుని రాజ్యానికి వారసులని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పి ఉంటాడు. కాబట్టి కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు, ముఖ్యంగా కీర్తనల గ్రంథాన్ని మనం తీసి చదువుతున్నప్పుడు మనము ఆ సాహిత్య శైలి అనేది మనం గుర్తించాలి. ఆ కీర్తనల గ్రంథం నుంచి ఒక సిద్ధాంతాన్ని మనం స్థాపించే చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు. ఇలాంటి వాటి ద్వారా క్రైస్తవ సమాజంలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఇప్పటి వరకు పుట్టుకొచ్చాయండి. ఎందుకంటే హెర్మెనెటిక్స్ వారికి తెలియకపోవడం, బైబిల్ ఎలా చదవాలో ఆ పుస్తకం యొక్క రచనా శైలి ఏంటో వారు గ్రహించలేకపోవడాన్ని బట్టి బైబిల్ని తప్పుగా అర్థం చేసుకొని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని
వారు స్థాపించారు. కాబట్టి కీర్తనల గ్రంథం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దేవుని గొప్పతనాన్ని వివరించేటువంటి పుస్తకం, లేదా మానవ బలహీనతను వివరించేటువంటి పుస్తకం, దేవుడు తన ప్రజల్ని ఎట్లా కాపాడుతున్నాడు అనేది వివరించేటువంటి పుస్తకం. అది కావ్య రూపంలో ఉన్నది, కవిత్వ రూపంలో ఉన్నది అనేది మనం పుస్తకం చదువుతున్నప్పుడు అర్థం చేసుకొని దాన్ని ఎట్లా చదవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది అప్పుడు మనం తెలుసుకోగలుగుతుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే చారిత్రక కథనాలు మనం ఎట్లా చదవాలి, ఒక చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి కథ ఎట్లా అర్థం చేసుకుంటాం. ఏంటి, సిద్ధాంతాలని నేరుగా బోధించవు. అంటే ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పుస్తకాలలో మీరు గమనిస్తే సిద్ధాంతాలు నేరుగా ఉండవండి. ఇది తప్పకుండా పాటించాలి, ఇది చెయ్యాలి అని నేరుగా చెప్పవు. అవి అపోస్తల కార్యాలు కావచ్చు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇవేవి కూడా నువ్వు ఇట్లా పాటించాలి అని మనకి ఒక సిద్ధాంత రూపకంగా ఖచ్చితంగా నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం చెయ్యదు. కాకపోతే బైబిల్ కథలు మనకు చరిత్రలో జరిగిన సంఘటనలు వివరిస్తాయి, కానీ నేరుగా క్రైస్తవ సిద్ధాంతాలను లేదా చట్టాలను బోధించవు. సిద్ధాంతాల కోసం మనం పత్రికలు, ఈనాడు సంఘానికి మనం ఏమైనా బోధించాలి అంటే అది పత్రికల నుంచే మనం బోధించాలి. పత్రికలలోనే సంఘాన్ని గురించినటువంటి అన్ని సిద్ధాంతాలు మనకి ఇవ్వబడ్డాయి. ఆనాడు సంఘం ఎదుర్కొన్న సమస్య ఈనాడు సంఘం ఎదుర్కొంటుంది. ఆనాడు సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి సమస్యలు లేదా స్థితిగతులు ఈనాటి సంఘంలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయండి. కాబట్టి ఆ మరి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ పత్రికలు మనం చదువుతున్నప్పుడు ఈ సమస్యని మనం ఎట్లా పరిష్కరించాలి అనేది ముందుగానే ఆ పత్రికలలో రాయబడ్డవి. వాటిని చదువుకుంటే సంఘానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి సంఘ సిద్ధాంతాల గురించి మనం పత్రికల్ని ఆధారం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని మనం చూడాలి. అంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఆ 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఎందుకోసం ఇచ్చాడు, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి కూడా మనం చూడాలి. కథలు ఆ సిద్ధాంతాలకి ఉదాహరణగా మాత్రమే పనిచేస్తాయి. అంటే ఇప్పుడు గమనించాలి, ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, అయ్యా ఎవరో మాట్లాడుతున్నారండి, అన్మ్యూట్ చేయొచ్చు దయచేసి. ఈ కథలు మనం చదువుతున్నప్పుడు ఆ కథలు మనం నమ్ముతున్నటువంటి అంటే పత్రికలలో ఉన్నటువంటి సిద్ధాంతాలకి అవి ఉదాహరణగా పనిచేస్తాయి, దానికి అనుబంధంగా ఉపయోగపడతాయి. కానీ నేరుగా సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఈ యొక్క మరి చారిత్రక పుస్తకాలు బోధించవు, చరిత్రని వివరించే ప్రయత్నమే చేస్తుంది అని మనం గమనించాలి. రెండవది, జరిగిన ప్రతి విషయానికి దేవుని ఆమోదం ఉండదు. అయితే అది రికార్డ్ చేయబడుతుంది, అంత మాత్రాన అది అప్రూవల్ అని చెప్పి మనం అనుకోకూడదు. బైబిల్లో మనుషులు చేసిన పాపాలు లేదా మనుషులు చెప్పిన అబద్ధాలు లేదా మనుషులు చేసినటువంటి హత్యలు, పొరపాట్లు కూడా ఉన్నది ఉన్నట్టుగా రాయబడ్డాయి. బైబిల్లో ఒక విషయం రాయబడింది అంటే అది జరిగింది అని చెప్పడమే తప్ప ఆ పనిని దేవుడు ఆమోదించాడు అని చెప్పి మనం అర్థం చేసుకోకూడదు. ఉదాహరణకి చెప్తారా అండి ఎవరైనా మనుషులు చేసినటువంటి పాపం బైబిల్లో చెప్తారా? లోతు పిల్లలు చేసిన తప్పు. అవునండి, అవునండి, దావీదు, బత్షెబా, అవును, యోసేపు, చాలా అవును అవును చాలా మంది ఏమంటారంటే లోతు విషయాన్నే మరి వేరే మతస్థులు దాన్ని ఆధారం చేసుకొని ఏమంటారంటే బైబిల్ అది మరి సరైనటువంటి పుస్తకం కాదు, తప్పుడు పుస్తకం అని చెప్తారు. కానీ బైబిల్లో అలాంటి సంఘటనలు ఎందుకు రాయబడ్డాయి అనేది కూడా మనం చూడాలండి. ఎందుకనంటే
మానవుని యొక్క బలహీనత, మానవుడు ఎంత పాపి అని అర్థం చేసుకోవడానికి, అదే సమయంలో దేవుడు ఎంత పాపం లేనటువంటి వాడుగా ఉన్నాడు, దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనకి మనుషుల పొరపాట్లు, హత్యలు, అబద్ధాల ద్వారా దేవుని గొప్పతనము మనం గ్రహించే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు గమనించాలి ఏంటంటే, అవి రాయబడ్డాయి అంటే దేవుడు అంగీకరించాడు అని కాదు, వాటి ద్వారా జరిగినటువంటి మరి మిగిలినటువంటి పరిస్థితులు కూడా మనం చూడాలి. ఏంటి అంటే, వారు పాపం చేయడం ద్వారా ఏం జరిగింది అనేది గ్రంథకర్త ఆ తీర్పును కూడా ఆయన రాశాడు. దాన్ని కూడా మనం గమనించాలండి. వారు పాపం చేయడం ద్వారా జరిగిన తీర్పు. ఒక కథ రాసినటువంటి రచయిత ఆ పాత్రల ప్రవర్తన మంచిదా చెడ్డదా అని ప్రతిసారి వచనంలో నేరుగా చెప్పకపోవచ్చు, వెంటనే చెప్పకపోవచ్చు. అపోస్తల కార్యాల్లో అననీయ సప్ఫీరాలు వారు కొంత దాచుకున్నారు, వెంటనే పేతురు దగ్గరకు వచ్చి అక్కడ మీరు గమనిస్తే అబద్ధమాడినప్పుడు వెంటనే చచ్చిపోయారు. అది వెంటనే జరిగింది. కానీ బైబిల్లో ప్రతి సందర్భంలో అట్లా జరగలేదండి. కానీ ఆ పాత్రలు మంచివా చెడ్డవా అనేది ఆ తర్వాత కూడా రచయిత రాసే ప్రయత్నం చేశాడు. ఆ యొక్క చెడ్డ పాత్ర ద్వారా లేకపోతే మంచి పాత్ర ద్వారా ఏం జరిగింది చరిత్రలో అనేది కూడా వారి యొక్క జీవిత చరిత్ర క్రమంలో జరిగినటువంటి ప్రతి పరిణామం లేదా నష్టము రచయిత మనకు చూపించే ప్రయత్నం చేశాడు. ఆ ముగింపును బట్టి దేవుని తీర్పు ఏంటో మనం గ్రహిస్తాము. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ లోతు యొక్క ఇద్దరు పిల్లలు చేసినటువంటి పాపాన్ని బట్టి 2 జాతులు బైబిల్లో మనం చూస్తాం. 2 ప్రత్యేకమైనటువంటి లైన్స్ ని మనం చూస్తాం. ఏంటి అంటే, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఒక లైన్ అయితే, దేవునికి వ్యతిరేకంగా పరిగెత్తుతున్నటువంటి ప్రజలు, పాపాన్ని ప్రేమించే ప్రజలు మరొక లైన్ గా మనం చూస్తాం. మీరు గమనించాలి, పాపం ద్వారా పుట్టినటువంటి ఈ యొక్క సంతానం అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి లైన్ లో ఉన్నటువంటి పిల్లలే. అర్థం చేసుకోవాలి, పాపము దాని యొక్క పరిణామము, దాని ద్వారా జరిగినటువంటి నష్టము చరిత్రలో చాలా కాలం అది కొనసాగింది అనేది మనం చూడాలి. అందుకే గ్రంథకర్త తీర్పును కూడా ఆయన రాశాడు, దాన్ని కూడా మనం గమనించాలి. కథలు ఎప్పుడు దేవుని కేంద్రంగానే చదవాలి. మీరు ఏ స్టోరీ తీసుకున్నా, ఏ ఉపమానం తీసుకున్నా, లేకపోతే ఏ చారిత్రక గ్రంథాన్ని మీరు చదువుతున్నా, అందులో దేవుడు మాత్రమే కనిపించే రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఆ లేఖన భాగంలో దేవుడు మాత్రమే గొప్ప చేయబడాలి. గాడ్ సెంటర్డ్ రీడింగ్. మనం చదువుతున్నటువంటి దాంట్లో దావీదు గొప్పవాడుగా కనిపించవచ్చు, లేకపోతే మోషే గొప్పవాడుగా కనిపించవచ్చు, లేకపోతే సువార్తలలో మరి అపోస్తలులు గొప్పవారుగా మనకు కనిపిస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత మిగిలిన మరి అపోస్తల కార్యంలో చూస్తే పౌలు గొప్పవాడుగా మనకు కనిపించవచ్చు. కానీ మీరు గమనించాలి, వీరందరూ కూడా మనుషులే. వీళ్ళ పాత్ర చాలా గొప్పగా కనిపిస్తుంది మనకి కథలో. కానీ వీటి వెనక ఉన్నది ఎవరయ్యా అంటే, వీరిని ఈ స్థితిలో ఉంచింది ఎవరయ్యా అంటే దేవుడే అనే విషయము ఆ కథలో మనం ఖచ్చితంగా గమనించాలండి. ఆ దేవుని యొక్క పాత్ర ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బైబిల్ కథల్లో అబ్రహాము, దావీదు, మోషే వంటి వారు ఉన్నప్పటికీ ఆ కథల అసలు హీరో దేవుడే. ఆ పాత్రల గొప్పతనాన్ని చూడడం కంటే వారి ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన యొక్క విశ్వసనీయత ఎలాంటిది, ఎంత నమ్మకమైనటువంటి వాడు దేవుడు అని దేవుని వైపు దృష్టి పెట్టి మాత్రమే ఆ కథల్ని చదవాలి. అట్లా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కథలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడాలి. అంతేకాదు, మీరు గమనిస్తే ఒక చారిత్రక పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క పుస్తకంలో 3 రకాలైనటువంటి లెవెల్స్ ఉన్నాయండి. అంటే ఆ రచయిత రాసినటువంటి ఉద్దేశంలో 3 రకాలైనటువంటి
మరి లెవెల్స్ ఉంటాయి. దాని గురించినటువంటి వివరణ మనం చూస్తాం. అందులో మొట్టమొదటిది వ్యక్తిగతమైంది, అంటే అది లైఫ్ స్టోరీ, తన యొక్క అనుభవం అని చెప్పి అనుకోవచ్చు. అది మరి అతని యొక్క మనసుకు సంబంధించినటువంటి విషయంగా మనం చూడొచ్చు. కార్పొరేట్ అంటే మనం సమాజంలో బ్రతుకుతున్నాం, మనం పనిచేసేటువంటి చోట, లేకపోతే మన యొక్క మరి వృత్తిలో మనము నలుగురితో కలిసి బ్రతుకుతున్నప్పుడు, సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎట్లా ఈ యొక్క మరి కథని మన జీవితంలో మనం అన్వయించుకోవాలి, ఆ కథ వ్యక్తిగతంగా ఎట్లా అన్వయించుకోవాలి, సమాజంలో నలుగురితో మనం ఉంటున్నప్పుడు ఆ కథని మనం ఎట్లా అన్వయించుకోవాలి, లేదు మనకే కాదు సార్వత్రికంగా అంటే అన్ని కాలాలకి ఈ కథ ఎట్లా అన్వయించబడుతుంది అనేది కూడా మనం చూడాలి. ఈ కథ ఎట్లా సరిపోతుంది అనేది మనం చూడాలి. కథలో 3 స్థాయిలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అందులో మొట్టమొదటిగా వ్యక్తిగత స్థాయి. ఇక్కడ నేను చిన్న ఉదాహరణ ఇచ్చానండి. ఆదికాండం 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో మనం చూస్తాం. ఏంటి ఇక్కడ ఒక వ్యక్తిగతమైనటువంటి స్థాయి, అంటే మైక్రో లెవెల్ నరేటివ్, అంటే చాలా కథ ఒక చిన్నగా మనం అర్థం చేసుకుంటే ఏం చూస్తాం, ఇక్కడ అబ్రహాము, శారా గారు, తర్వాత హాగరు, వారికి పుట్టినటువంటి పిల్లల గురించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ చూస్తే వ్యక్తిగతంగా ఏంటి ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందంటే, శారమ్మ గారు వయసు అయిపోతున్నటువంటి సమయంలో దేవుని వాగ్దానం కోసము ఎదురు చూస్తూ ఇంకా కుమారుడు జన్మించలేదు అనేటువంటి బాధతో ఆమె ఓపిక నశించి ఏం చెప్పిందంటే, దేవుని సమయం కోసం ఎదురు చూడకుండా సొంత తెలివితేటలతో ఆలోచించి తన దాసి ద్వారా అబ్రాము సంతానం పొందాలని ఆయనకు సలహా ఇచ్చింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఒక మాట ఇచ్చాడంటే అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే దానికోసం మనం ఓపికతో ఎదురు చూడాలి తప్పితే మనం సొంత నిర్ణయం తీసుకోవడం ద్వారా జరిగినటువంటి నష్టం చాలా పెద్ద నష్టం. ఏంటి ఆ పెద్ద నష్టం అంటే, ఒకటి, దేవుని యొక్క వాక్యంలో ఒక పురుషునికి ఒక్కతే భార్య, కానీ ఆ తర్వాత మీరు చూస్తే బహుభార్యత్వం అనేది కొనసాగిందండి ఆ తర్వాత కూడా. ఏంటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అనేది పొరపాటు. ఇక్కడ అబ్రహాము జీవితంలో బహుభార్యత్వం అనేది వచ్చేసింది. అంతేకాదు అబ్రహాము కూడా దేవుణ్ణి అడగకుండా మీరు గమనిస్తే ఏం చేశాడు, ఆమె తన యొక్క భార్య మాట విన్నాడు, భార్య మాట ఆయన విన్నాడు. సరే, శారమ్మ అంటే అడగలేదు అనుకో దేవుణ్ణి, కనీసం అబ్రహాం అన్న దేవుణ్ణి అడిగేది ఉండే, అయ్యా ఇంకా ఎంతకాలం అని చెప్పి అడగగలిగితే బాగుండేదేమో. ఆయన అడగలేదు. ఇద్దరు కలిసి సొంత ఆలోచనతో హాగర్ని తమ కుటుంబంలోకి ఆహ్వానించిన విధానం బట్టి ఏం జరిగింది చూస్తే, మానవ బలహీనత, దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంచలేకపోవడం మరియు తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబంలో ఎలాంటి కలహాలు వస్తాయో ఈ వ్యక్తిగత స్థాయి చూపిస్తుంది. ఆమె తీసుకున్నది వ్యక్తిగత నిర్ణయమే, కానీ అది ఆమె కుటుంబానికి నష్టం చేసింది. ఆమె కుటుంబానికే కాదండి, మీరు గమనిస్తా ఉన్నట్టయితే అక్కడ ఆ తర్వాత తరంకి, ఆ తర్వాత పుట్టినటువంటి ఆ యొక్క తరానికి జాతీయ స్థాయిలో నష్టం కూడా జరిగింది. అక్కడ ఆమె సొంతగా ఆలోచన చేసింది, ఒక్కతే నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిగా శారా గారికే ఈ యొక్క ఆలోచన వచ్చింది. ఫలితంగా తన కుటుంబం ఆమె నష్టపోయింది. ఏంటి అంటే సంఘంలో జాతీయ స్థాయిలో జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఈ కథలో మనందరికీ తెలుసు, అబ్రహాము తొందరపాటు వల్ల హాగర్కి ఇష్మాయేలు పుట్టాడు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారంగా వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మాత్రమే. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు
అంటే ఇస్సాకు వంశస్థులు ఈ మోషే రాసినటువంటి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తమ పొరుగున ఉన్నటువంటి అరబ్బు దేశాల వారు అంటే ఇస్మాయిల్ యొక్క సంతానం వీరు మాకెందుకు శత్రువులుగా మారారు అనేది ఇక్కడ వారు మోషే రాసినటువంటి ఆ పంచకాండాలను చదువుతున్నప్పుడు వారు తెలుసుకోగలుగుతున్నారు. ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి మరి పడకపోవడం, యుద్ధాలు జరగడం, ఒకరు బాంబులు వేసుకొని చంపుకోవడం అనేది చరిత్రలో మనం చూస్తున్నాం. దానికి కారణం ఎవరయ్యా అంటే దేవుని సమయం కోసం ఎదురు చూడకుండా ఉన్నటువంటి శారమ్మ గారి యొక్క ఆలోచన. గమనించాల్సిన విషయం ఏంటంటే మానవ ప్రయత్నం వల్ల పుట్టినటువంటి ఇస్మాయిల్ వంశానికి, దేవుని వాగ్దానం వల్ల పుట్టిన ఇస్సాకు వంశానికి, ఇశ్రాయేలు జాతికి, ఇశ్రాయేల్ యొక్క దేశానికి, అదే రీతిగా పాలస్తీనా దేశానికి మధ్య మరి యుద్ధం జరుగుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు జాతులు, ఈ రెండు దేశాలు పుట్టడానికి కారణం ఎవరు అంటే శారమ్మ గారు దేవుని పైన ఆధారపడకపోవడం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుని వాగ్దానం వల్ల పుట్టిన ఇస్సాకు వంశానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, వారి మధ్య జరిగే చారిత్రక పోరాటాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఒక్కతే సొంత నిర్ణయం చేసుకున్నది, కుటుంబంలో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఈనాటికి కూడా అప్పుడెప్పుడో ఆది కాండంలో ఉన్నటువంటి ఆ స్టోరీ ఈనాటికి కూడా మరి అదే చరిత్ర మనం కళ్ళతో మనం చూడగలుగుతున్నాం. జాతీయ స్థాయిలో ఈ చరిత్ర ఇంకా కొనసాగుతుంది. అంతేకాదండి, మనం చదువుతున్నటువంటి కథలో విశ్వవ్యాప్త రక్షణ ప్రణాళిక స్థాయి కూడా ఉంటుంది. మార్కో లెవెల్ అంటే అందరికీ వర్తించే రీతిగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తించే రీతిగా ఏంటి అంటే రక్షణ సిద్ధాంతం. ఇది మానవాళి రక్షణ కోసం దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి చేసినటువంటి విశ్వవ్యాప్త ప్రణాళిక. గలతీయులు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 4:21-31 వచనాల్లో ఇలా రాస్తున్నాడు. ఏంటి అంటే ఆయన ఈ కథను విశ్వవ్యాప్తం చేస్తూ ఆ స్థాయిలో తీసుకెళ్లి అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశాడు. ఏంటి, హాగరు, ఇస్మాయిలు మీరు గమనిస్తే వీరు ధర్మశాస్త్ర క్రియల ద్వారా లేదా సొంత కష్టముతో రక్షణ పొందాలి, నీతి సంపాదించుకోవాలి అని చెప్పి ప్రయాసపడ్డారు. దానికి ఫలితంగా వారు నిరంతరం బానిసలుగానే కొనసాగే స్థితి వచ్చేసింది. అర్థమైందా అండి? అంటే సొంత కష్టంతో ధర్మశాస్త్ర క్రియలు ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే సొంతంగా మేము రక్షింపబడాలి అని చెప్పి వారు ప్రయత్నం చేశారు. ఫలితంగా వారు బానిసత్వంలోకి వెళ్ళారు. శారమ్మ ఇస్సాకు సంతానము అది దేవుని కృప ద్వారా కలిగినటువంటి సంతానం. ఈ సంతానం ద్వారానే యేసుక్రీస్తు భూమి మీదకి రావడం, మనుషులందరికీ ఉచితమైనటువంటి రక్షణ అందరికీ లభించడం జరిగింది. ఇది స్వతంత్రతకు దారితీసింది. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వారు ప్రయాసపడి మేము ఇది సాధిస్తాము, ఇది పొందుతాము, మేము ప్రయాసపడి తెచ్చుకుంటాము అనేటువంటి ఆలోచన లేదండి. ఆ తర్వాత శారమ్మ గారికి మరి ఆలోచన కలిగి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఆ ఇస్సాకు ద్వారా పుట్టినటువంటి ఆ యొక్క సంతానం ద్వారా యేసుక్రీస్తు మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఫలితంగా మనుషులందరికీ కూడా ఉచితంగా రక్షణ దొరికే అవకాశం కలిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి చేసినటువంటి పాపం, ఒక వ్యక్తి చేసినటువంటి ఆలోచన ఆమె కుటుంబానికి కాదు, ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలకు కూడా అది శాపంగా మారింది. అంతేకాదండి, సమస్త మానవాళికి రక్షణలోకి రావాలి అనుకునేటువంటి ప్రతి వ్యక్తి, నేను క్రియల ద్వారా నేను రక్షింపబడతా అనుకునేటువంటి ప్రతి వ్యక్తికి అది శాపంగా మారుతుంది. అంటే ఒక వ్యక్తి ఆలోచన ఆయన మటుకే ప్రభావం చూపదు.
ఆ తర్వాత తరానికి కూడా దాని ప్రభావం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ముగింపు, ఈ కథని కేవలం ఒక కుటుంబ గొడవలాగా చూసి వదిలేయకుండా ఇది ఇశ్రాయేలు చరిత్రను ఎలా మార్చిందో, మరియు మనుషులు తప్పిపోయి ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి ఈనాడు మనం క్రియల ద్వారా కాక క్రీస్తు నందలి విశ్వాసం ద్వారానే విశ్వవ్యాప్త స్థాయిలో ఎట్లా రక్షింపబడుతున్నాము అనేది గ్రహించడమే హెర్మెనెటిక్స్ ముఖ్యమైనటువంటి విధానం. మనం ఈ సూత్రాలు వాడటం ద్వారా, ఈ నిబంధనలు, ఈ నియమాలు వాడటము, దాని ఆధారంగా బైబిల్ చదువుతున్నప్పుడు అరే ఇక్కడ ఆమె చేసినటువంటి ఆలోచన ఆమెకే నష్టం కాదు, తర్వాత తరానికి కూడా నష్టం జరిగింది. అంతేకాదు ఆ యొక్క మరి ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు యొక్క మరి రక్షకుడు అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి రావాల్సి ఉన్నది, అది ఆమె ఆలోచన చేయలేకపోయిందే, మనుషులందరికీ కూడా రక్షణ వచ్చేది కదా అని మనం గ్రహించేటువంటి అవకాశం ఉంది. అందుకే హెర్మెనెటిక్స్ ప్రిన్సిపల్స్ ని, ఆ యొక్క సూత్రాల్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి, ఆ పద్ధతిలో బైబిల్ అర్థం చేసుకోవాలి. ఆ రకంగానే బైబిల్ని చదువుతూ మనము గ్రహించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఏ సందర్భమైనా మీరు తీసుకోండి, అందులో మైక్రో లెవెల్ అంటే అంత మటుకే ఉపయోగపడేటివి ఉన్నాయా, అంత మటుకే వాళ్ళకి నష్టం కలిగించే విషయాలు ఉన్నాయా, లేదు ఆ తర్వాత తరానికి ఆశీర్వాదం కలిగించే విషయాలు ఉన్నాయా, ఈ సంఘటన ద్వారా ఆ తర్వాత తరం ఏమైనా నష్టపోయిందా లాభపడ్డదా అనేది కూడా చూడాలి. అసలు విశ్వవ్యాప్తంగా మానవాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్రియ ద్వారా, ఇక్కడ జరిగినటువంటి ఆ యొక్క పుస్తకంలో జరిగినటువంటి ఆ యొక్క సందర్భం ద్వారా నష్టం జరిగిందా, మేలు జరిగిందా అనేది కూడా మనము విశ్వవ్యాప్తంగా కూడా ఏం జరిగింది అనేది కూడా చూసి అప్పుడు ఆ యొక్క సందర్భాన్ని మనము అన్వయించుకునే ప్రయత్నము చెయ్యాలి. సో కాబట్టి ఒక కథని మనం చదువుతున్నప్పుడు 3 రకాలుగా దాన్ని ఆలోచన చేయాలి. 3 రకాల ప్రభావము కథ చూపిస్తుంది అనేది మనం తప్పకుండా గ్రహించే ప్రయత్నం చేయాలి. అంతేకాదు 3వ విషయము కథలోని పాత్రలండి, లేదా సన్నివేశాలు, లేదా కథాగమనాన్ని విశ్లేషించడము. ఇక్కడ పాత్రలు అంటే క్యారెక్టర్స్ అండి. రచయిత కథలో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి భౌతిక రూపాలు, సంభాషణ శైలి ఎట్లా ఉంది, వారి ఆత్మీయ స్థితిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే కొంతమంది కథలో మంచి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, కొంతమంది చెడు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారి సంభాషణ, వారు మాట్లాడేటువంటి విధానం, లేదా వారి యొక్క జీవన విధానాన్ని బట్టి వారి యొక్క ఆత్మీయ స్థితిని రచయిత చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కథను ముందుకు నడిపించేది పాత్రలే. పాత్ర లేకపోతే కథలు లేవండి. ఖచ్చితంగా పాత్ర అంటే ఒక మోషే ఉండాలి, ఒక ఇశ్రాయేలు ప్రజలు ఉండాలి, వారికి వ్యతిరేకంగా ఒక ఫరో అనేటువంటి వ్యక్తి ఉండాలి, ఒక యేసుక్రీస్తు వారు ఉండాలి, ఒక శిష్యులు ఉండాలి, కొంతమంది వారితో పాటు అద్భుతం పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆ కథలో ఉండాలి. అట్లా ఆ పాత్రలన్నీ ఉంటేనే ఆ కథ ముందుకు నడుస్తుంది. దాంట్లో వారి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి, వాటిని కూడా మనం ఆలోచన చేయాలి. వారి ఉద్దేశాలు, అందరి ఉద్దేశాలు ఒకే రకంగా ఉండవండి. వారి స్వభావాన్ని బట్టి వారి ఉద్దేశాలు ఉంటాయి, వాటిని కూడా మనం పరిశీలించాలి. ఇక్కడ ఉదాహరణకి మీరు గమనిస్తే దావీదు యొక్క మరి యుద్ధము యెహోవాదే, మనం ఇంతకుముందు చూసాం కదండి, దావీదు గొల్యాతు. ఆ స్టోరీలో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రధాన పాత్ర ఎవరయ్యా అంటే ప్రొటాగనిస్ట్, గొర్రెల కాపురి అయినటువంటి ఒక చిన్న కుర్రాడు. అతని ఉద్దేశం ఎందుకు దావీదు గొల్యాతుని చంపడానికి యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాడు? కేవలం దేవుని నామానికి వచ్చిన అవమానాన్ని తొలగించాలి అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో, యుద్ధం రాకపోయినా, కత్తి పట్టుడు చేతగాకపోయినా, తన ముందున్నటువంటి వ్యక్తి చాలా ఎత్తుగా బలం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా అవేవి దావీదు పట్టించుకోలేదు.
అతని ధైర్యము సైనిక శిక్షణ నుంచి వచ్చింది కాదండి. దావీదు చిన్నవాడు, కానీ గొలియాతుతో యుద్ధం చేయడానికి వచ్చాడంటే దేవునిపై తనకున్నటువంటి నమ్మకం. ఎందుకు? గతంలో సింహాలు ఎలుగుబంటిని చంపినటువంటి అనుభవం. దేవుడు అక్కడ నన్ను కాపాడాడు, ఇక్కడ కూడా గొలియాతుతో పోరాటంలో నన్ను కాపాడుతాడు. ఇతడు దేవుని నామాన్ని దూషిస్తున్నాడు కాబట్టి దేవుని నామానికి అవమానం కలగొద్దు అని చెప్పి దావీదు ప్రధాన వ్యక్తిగా ముందుండి నడిపించేటువంటి పాత్రగా దావీదు మనకి కనిపిస్తా ఉన్నాడు. గమనించాలి, ప్రతి కథలో ఒక ప్రతినాయకుడు, ఒక విలన్ ఖచ్చితంగా ఉంటాడు. ఆయన గొలియాతు యాంటాగనిస్ట్, దాదాపు 9 అడుగుల కంటే ఎత్తుగా ఉన్నటువంటి ఒక రాక్షసుడు. లోక సంబంధ శరీర బలం ఉంది ఆయనకి. ఆయుధాలు ఎట్లా పట్టాలి, వాటిని ఎట్లా వాడాలి అనేది బాగా తెలుసు అతనికి. అతని ఉద్దేశము ఇశ్రాయేలును భయపెట్టడం, రెండవది దేవుని దూషించడం. దావీదుకి ఎందుకు కోపం వచ్చింది అంటే దేవుని దూషిస్తున్నందుకే అతన్ని చంపాలి అనుకొని యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాడు. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ కూడా ఉంటాడు. దాంతో పాటు కొన్ని సహాయక పాత్రలు ఉంటాయండి. సౌలు నిజానికి రాజుగా ఉండి యుద్ధం చేయాలి, ఆయన రాజు ఎప్పటికీ. కానీ ఆయననే యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో ఆయన భయపడిపోయాడు. ఇశ్రాయేల్ యొక్క సైన్యం మొత్తం కూడా భయపడిపోయింది. అది ఫౌల్ క్యారెక్టర్స్. ఏంటి? మీరు దావీదు పాత్రను మరింత ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇదంతా మనం చదువుతున్నటువంటి ఒక స్టోరీలో, అది మీరు ఏ స్టోరీ అయినా తీసుకున్నా, ఒక పాత్రని హైలైట్ చేయాలంటే మిగిలిన పాత్రల్ని కూడా కొంచెము వివరించే ప్రయత్నం చేస్తేనే మనము ఒక వ్యక్తిని చాలా బాగా హైలైట్ చేయగలుగుతా ఉంటాం. అంటే దావీదు పాత్ర ఎలివేట్ కావడానికి సౌలు ఒక కారణం. ఎందుకు? రాజుగా ఉన్నాడు, భయంతో వణికిపోతా ఉన్నాడు. కానీ ఒక చిన్న బాలుడు దావీదు మాత్రము దేవునిపై ఉన్నటువంటి విశ్వాసంతో ముందుకి రావడం జరుగుతుంది. అక్కడ దావీదు హైలైట్ చేయబడతా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి సౌలు వణికిపోతున్నాడు అని అంటే చూడండి, కేవలం సహాయక పాత్రగానే ఆయన మిగిలిపోయాడు. అంటే యుద్ధము యెహోవాదే అనేటువంటి స్టోరీలో దావీదే ఒక హీరోలాగా, ప్రొటాగనిస్ట్ గా ఆయన మనకు కనిపిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదండి, ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి ఆ పాత్రలతో పాటు, ఆ పాత్రలు, కథలో ఉన్నటువంటి పాత్రలతో పాటు మనం ఏం చూడాలి? నేపథ్యం కూడా చూడాలి. అంటే అక్కడ ఉన్నటువంటి స్థలం ఏంటి, క్యారెక్టర్స్ తో పాటు సెట్టింగ్, ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క యుద్ధము, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి. మీరు గమనిస్తే భౌతిక స్థలం ఏంటి అంటే ఏలా లోయ. అది ఒక కొండ పైన ఫిలిస్తీన్లు ఉంటే మరొక కొండ పైన ఇశ్రాయేలీలు ఉన్నారు, మధ్యలో పెద్ద లోయ ఉంది. ఆ లోయలోకి ఎవరైనా దిగిండ్రనుకో వారు చనిపోవడమే. కారణం ఏంటంటే యుద్ధము ప్రారంభమైనట్టే. గమనించాలి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే తీవ్రమైనటువంటి భయం ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది, నిరాశ ఉంది, అవమానకరమైనటువంటి వాతావరణం ఉంది అక్కడ. గొలియాతు వరుసగా 40 రోజులు ఉదయం సాయంత్రం వచ్చి ఇశ్రాయేలు సైన్యాన్ని ఏం చేస్తా ఉన్నాడు? సవాలు చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. ఎవరు ముందుగా లోయలోనికి దిగితే వారికి నష్టం లేదా ప్రమాదం ఉన్నది అనేది ఒక ఆలోచన. గమనించాలి, ఎవ్వరు ఇశ్రాయేలు ప్రజల నుంచి ఎవ్వరు యుద్ధంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నం చేసినా గొలియాతును వారు ఎదుర్కోలేరు కాబట్టి వారికి అక్కడ సమస్య ఉన్నట్టే. ఆ స్థలము మరి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యూహాత్మక స్థలంగా ఉంది. ఇది స్థలాన్ని గురించినటువంటి సెట్టింగ్. అంటే పాత్రలు మనం చూసాం ఒక కథలో, ఆ కథలో సెట్టింగ్ అంటే ఎక్కడ జరుగుతుంది, ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతం, యుద్ధానికి అనుకూలమా కాదా అనేది ఆ సెట్టింగ్ కూడా మనం చూస్తాము. మూడవది ప్లాట్, అదే కథాగమనం, ప్రధాన యొక్క మరి ఉద్దేశం. ఈ యొక్క కథలో అసలు ఏంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటి, కథలో జరిగేటువంటి సంఘటనల వరుస క్రమాన్ని
ప్లాట్ అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా సమస్య మరియు పరిష్కారము అనే వాటి చుట్టూ తిరుగుతుంది. ప్రతి కథలో ఖచ్చితంగా ఒక సమస్య ఉంటుంది. చివరిలో ముగింపులో ఆ సమస్యకి పరిష్కారాన్ని మరి ఎవరో ఒకరు మరి తెలియజేయడం జరుగుతుంది. ఆ కథలో ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటి అంటే, ఒకటి ఇక్కడ ఉన్నటువంటి కథలో ఏంటి సమస్య అంటే, ఇశ్రాయేలు సైన్యంలో ఎవ్వరు కూడా గొలియాతుతో తలపడడానికి రాలేదు. ఎందుకు? అతని యొక్క ఎత్తు, అతనికి ఉన్నటువంటి బలం, అతనికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యానికి భయపడి ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. గొలియాతును చూసి ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా వణికిపోయింది, పారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, గొలియాతుతో గెలిచేటువంటి వ్యక్తే ఎవ్వరు కూడా లేరు. కానీ గొలియాతు జీవం గల దేవుని సైన్యాన్ని ఆయన తిరస్కరిస్తున్నాడు. దేవుని శక్తి కంటే తమ ఆయుధ బలమే గొప్పదని విర్రవీగుతున్నాడు. ఈ క్రైసిస్ లో, అంటే ఈ సంక్షోభంలో దేవునిపై నమ్మకం ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా అంటే అది దావీదు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలకి దేవుని పైన దావీదుకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకము లేదు. అందుకే ఏంటంటే, దేవునిపై నమ్మకం ఉంచేటువంటి వాడు ఒక దావీదే ఉన్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సమస్య, అందరూ భయపడుతున్నారు. గొలియాతు యొక్క ఎత్తును చూసి అందరూ పారిపోతున్నటువంటి సందర్భం, అది సమస్య. ఆ సమస్యకి పరిష్కారమే ఈ కథన క్లైమాక్స్ లో, అంటే చివరి ఘట్టంలో కథలో మనం ఏం చూస్తామంటే, దావీదు సౌలు రాజు ఇచ్చిన భారీ ఆయుధాన్ని, కవచాన్ని నిరాకరిస్తాడు. ఒక ఒడిసెల 5 నునిపోయినటువంటి రాళ్ళను తీసుకొని లోయలోకి దిగుతాడు. గొలియాతు దావీదును చూసి హేళన చేసినప్పుడు ఇక్కడ గమనించండి, నీవు కత్తియు ఈటయు కేడమును పట్టుకొని నా మీదకి వచ్చున్నావు. కానీ దావీదు ఏం మాట్లాడాడంటే, నేను సైన్యంలో అధిపతి యెహోవా నామమున నీ మీదికి వచ్చుచున్నాను. దావీదుకి కత్తి లేదు, దావీదుకి ఈట లేదు, దావీదుకి కేడము లేదు. దేవుని పేరుతో ఆయన యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు. ఇది క్లైమాక్స్. దాని ఫలితంగా దావీదు సింహనాదం చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒడిసెలతో ఒక రాయి విసిరగా గొలియాతు నుదుటిపై తలిగింది, అతడు నేల కూలిపోతాడు. ఇది అసలైనటువంటి క్లైమాక్స్. అంటే మనం చదువుతున్నటువంటి ప్రతి కథలో ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రతో పాటు అక్కడ కొంతమంది సహకరించేటువంటి వ్యక్తులు, ఆ మరి ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్, ఒక హీరో పాత్ర, ఒక విలన్ పాత్రతో పాటు ఆ స్థలానికి సంబంధించినటువంటి విషయం, అందులో కీలక ఘట్టాన్ని కూడా 4 భాగాలుగా మనము కథని చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. మీరు ఏ కథనే తీసుకోండి, అందులో పాత్రలు ఉంటాయి, అందులో మరి తప్పకుండా విలన్ ఉంటాడు. అంటే ఒక హీరో, ఒక విలన్ తో పాటు అక్కడ జరుగుతున్నటువంటి భూభాగం యొక్క స్థితిగతులు, తర్వాత ఆ జరిగినటువంటి కథ ఎంత వేగంతో జరుగుతుంది, చివరికి ఏమైంది, ఎవరు గెలిచారు అనేది క్లైమాక్స్ లో మనం చూస్తాం. కాబట్టి ఒక్క కథ చదువుటప్పుడు ఈ 4 అంశాలని దృష్టిలో పెట్టుకొని మనము ఆ కథను చదవాలి. ఎందుకంటే మనం నెరేటివ్స్ గురించి మాట్లాడుతున్నామండి. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ కూడా చారిత్రక కథలు, యథార్థంగా జరిగినటువంటి చరిత్ర సంఘటన. అది దాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ 4 భాగాల్ని మనము చూడాలి. అంతేకాదు, చివరికి క్లైమాక్స్ లో వారికి ఉన్నటువంటి సమస్య, భయము అనేటువంటి సమస్య, దానికి పరిష్కారం ఏంటి అంటే, గొలియాతు కింద పడగానే దావీదు అతని దగ్గరకు పరిగెత్తి గొలియాతు కత్తిని తీసి అతని తలని నరికాడు. అప్పుడు వారిలో ఉన్నటువంటి భయం పోయింది. అప్పటి వరకు భయంతో పక్షవాతం వచ్చినట్టుగా ఉన్న ఇశ్రాయేలు సైన్యము ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకుంది. కేకలు వేస్తూ ఫిలిస్తీయులను తరుముకుంటూ వెళ్ళి గొప్ప విజయాన్ని వారు సాధించారు. దావీదు ఇశ్రాయేల్లో ఒక గొప్ప వీరుడిగా, భవిష్యత్తు రాజుగా గుర్తింపు పొందాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు
వారికి రాజుగా ఉన్నటువంటి సౌలు యుద్ధము చేయలేదు. వారికి ఏంటి? వారికి ఒక సమస్య, రాజు యుద్ధం చేయడానికి సమస్య. కానీ దావీదు యుద్ధం చేశాడు, గొలియాతును చంపాడు. అంటే భవిష్యత్తులో ఈయనే రాజుగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం అనేది ఒక పరిష్కారం వారికి దొరికింది. అదే సమయంలో మరి గొలియాతును చంపడానికి రాజ్యం నుంచి ఒక్క వ్యక్తి కూడా లేడా? అయ్యో అయితే మనం పారిపోదాము అనే సమస్య వారిలో ఉంది. దానికి పరిష్కారము దావీదు ఒడిసెలతో గొలియాతు నుదుటిని మరి కూల్చి అతన్ని చంపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ధైర్యం వచ్చింది, పిరికితనం అనేది వెళ్ళిపోయింది. ప్రతి కథలో ఈ యొక్క 5 అంశాలు చూస్తామండి. చివరిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ కథని ఇలా విశ్లేషించినప్పుడు, ఇలా చదివి అర్థం చేసుకుంటున్నప్పుడు, ఇది ఒక బలహీనుడు బలవంతుడిపై సాధించిన విజయం కాదు. బలహీనుడు అంటే దావీదు, బలవంతుడు అంటే గొలియాతు. ఒక బలహీనుడు బలవంతుడిపై సాధించిన విజయం మాత్రమే కాదు. గమనించాలండి, లోక సంబంధమైనటువంటి బలాన్ని అంటే సౌలు ఇచ్చినటువంటి కవచం, గొలియాతు యొక్క ఆయుధాలు అక్కడ ముఖ్యం కాదు. దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం దావీదు ఎలా జయించాడో చెప్తూ దేవుడే తన ప్రజల్ని రక్షిస్తాడు అని ఈ కథ నిరూపించింది. ఇందులో దేవుడే ప్రధాన పాత్ర. గమనించాలి, దేవుడే ప్రధాన పాత్ర. ప్రతి కథలో దేవుడే గొప్ప చేయబడాలి. మనకి పాత్రలు కనిపిస్తూ ఉంటాయి, వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు, వారి విజయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటి వెనుక దేవుడు ఉన్నాడు అనేది మనం గ్రహించి అర్థం చేసుకోవాలి. నేను చెప్తుంది ఏమైనా అర్థమవుతుందా అండి? మీరు ఏ కథనైనా తీసుకోండి, ఖచ్చితంగా దాంట్లో పాత్రలు ఉంటాయి. అందులో హీరో, విలన్, అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని గురించినటువంటి వివరణ, అంతేకాదు అందులో సమస్య, క్లైమాక్స్, ఆ తర్వాత శాశ్వత పరిష్కారం అనేది ప్రతి కథలో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చివరిగా వర్ణనాత్మక మరియు నిబంధనాత్మక వివరణ అంటే ఏంటి అనేది చూద్దాం. లేఖన సమన్వయ నియమము అంటే ఒక లేఖనము మరొక లేఖనంతో అనుసంధానం కలిగి ఉండడము. ఒక నిర్దిష్టమైనటువంటి వచనం లేదా ఒక సంఘటన ఆ గ్రంథంలోని మిగిలిన స్పష్టమైనటువంటి బోధనలతో ఎలా ఏకీభవిస్తుందో, హార్మనైజ్డ్ అంటే ఎట్లా ఒప్పుకుంటుందో చూసేటువంటి నియమం ఉన్నది ఇక్కడ. ఏంటి? దాన్ని డిస్క్రిప్టివ్ వర్ణన అంటారు. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలండి. బైబిల్లో కొన్ని చోట్ల భక్తులు చేసినటువంటి తప్పులు ఆ కాలపు సంస్కృతిలో వివరించబడ్డాయి, వర్ణించబడ్డాయి. అవి మిగిలిన దైవిక సూత్రంతో విభేదిస్తే అది కేవలము వర్ణన మాత్రమే అని గ్రహించాలి. అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, వాళ్ళు తప్పులు చేశారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, లోతు పిల్లలు తప్పు చేశారు, అది బైబిల్లో ఉంది కాబట్టి మనం కూడా చెయ్యాలి అనడం తప్పు. మీరు గమనిస్తా ఉంటే ఇక్కడ చూస్తాం, మనం ఒక చిన్న ఉదాహరణ చూస్తాం. ఏంటి అంటే, సొలొమోను అనేటువంటి రాజు ఉన్నాడు. ఏంటి సొలొమోను యొక్క మరి ఆయన యొక్క చరిత్రను మనం గమనిస్తా ఉన్నట్టయితే 100 మందిని వివాహం చేసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో 100 మందిని ఆయన వివాహం చేసుకున్నాడు. చివరి సమయంలో అన్య స్త్రీలని ఆయన వివాహం చేసుకున్నాడు. ఇది కేవలం చరిత్రని వివరించేదే. ఆ చరిత్రని ఉన్నట్టుగా మనకి వివరిస్తుంది. దాన్నే డిస్క్రిప్టివ్ అని చెప్పి పిలిచారు ఆ వచనాన్ని. అది ఆయనకు మాత్రమే, అక్కడికి మాత్రమే అది సరిపోతుంది ఆ వచనం. దాన్ని మనం అన్ని కాలాలకి అన్వయించే ప్రయత్నము చెయ్యొద్దు. దేవుని అసలు నియమము ఒక స్త్రీ ఒక పురుషుడు. పౌలు గారు కూడా అదే చెప్తాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సౌలు రాజు అంతమంది వివాహం చేసుకున్నాడు, మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వచనం రాయలేదండి. ఆయన చేసినటువంటి పొరపాటుని వివరించడానికి,
అదొక డిస్క్రిప్టివ్ గా ఒక చరిత్రని ఉన్నట్టుగా భక్తులు రాశారు. కాబట్టి సొలొమోను చర్యని మనం ఆజ్ఞగా తీసుకోకూడదు. ఇంకొకటి ప్రిస్క్రిప్టివ్, అంటే ఇది ఆజ్ఞ, దీన్ని మనం పాటించాలి. డిస్క్రిప్టివ్ అంటే చరిత్ర ఉన్నట్టుగా చెప్పడం. ప్రిస్క్రిప్టివ్ అంటే ఆ ఆజ్ఞని మనం పాటించడం. ఇది గ్రంథం యొక్క ప్రధాన నైతిక విలువల పటిష్టతతో ఎప్పుడు మరి సమన్వయం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆజ్ఞ మరొక గ్రంథంలో కూడా ఇదే విలువలతో కూడినటువంటి వచనాన్ని మరొక గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇది అన్ని కాలాలకు సరిపోయేటువంటి ఆజ్ఞగా ఉండొచ్చు. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తానండి, చూడండి. ఇక్కడ సార్వత్రిక నియమం ఇంకొకటి ఏంటి అంటే, ఈ నియమము సదురు వాక్యము లేదా సంఘటన యొక్క పరిధిని పరిశీలిస్తుంది. అంటే అక్కడ చెప్తున్నటువంటి ఆజ్ఞ ఆయనకేనా, ఆ తర్వాత కాలానిక, లేదా సార్వత్రిక మరి అన్ని కాలాలకు వర్తిస్తుందా అనేది మనం తప్పకుండా ప్రతి వచనంలో ఆ వ్యక్తులకే పరిమితమా లేక అందరికీ వర్తిస్తుందా. అయ్యా ఇక్కడ చూడండి, ఒక చిన్న మరి ఆ లేఖన భాగాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు ఓడను నిర్మించమని చెప్పాడు. అది నిర్దిష్టమైనటువంటి సందర్భం, ఆయనకు మాత్రమే చెప్పబడింది. అది ఇది అందరికీ వర్తించదండి, అందరికీ వర్తించదు. దీన్ని డిస్క్రిప్టివ్ అంటే ఆయనకు మాత్రమే పరిమితం, అది ఆ కాలానికి మాత్రమే పరిమితం. అది దేవుడు నోవహుని ఓడ చేయమని ఆజ్ఞాపించాడు, అది నోవహుకు మాత్రమే పరిమితమైంది. ఈ రోజుల్లో మనం కూడా ఓడలు కట్టాలి అని చెప్పడానికి అవకాశం లేదు. అట్లా అర్థం కూడా మనం చేసుకోవద్దు. కొన్ని వారికి మాత్రమే సంబంధించినవి, వాటిని మనం ఆత్మీయ అర్థాలు వెతుకుతూ వాటిని ఏదో మనం అన్వయించే ప్రయత్నము చేయొద్దు. అది అంత మటుకే, వాటిని అంత మటుకే. ప్రిస్క్రిప్టివ్ లో కాలము, స్థలము, సంస్కృతితో సంబంధం లేదండి. ఎప్పటికీ ఈ యొక్క ఆజ్ఞని మనం పాటిస్తూ ఉండొచ్చు. ఏంటి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. కాలంతో సంబంధం లేదండి, అన్ని కాలాలకి ఎవ్వరికైనా వర్తించేటువంటి ప్రిస్క్రిప్టివ్ ఆజ్ఞ, అంటే సార్వత్రిక ఆజ్ఞ. ఇది దీంట్లో మార్పు అనేది ఉండదండి. ఇక ఏ కాలమైనా, ఏ ప్రజలైనా, ఏ జాతి ప్రజలైనా, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఈ ఆజ్ఞ వారు తప్పకుండా పాటించాల్సిందే. గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని దేవుడు వారికి ఇచ్చాడు పాటించుకొని, అవి ఆ కల్చర్కి, ఆ వ్యక్తులకు మాత్రమే పరిమితం, మనకి సంబంధం లేదు. బైబిల్ చదివేటప్పుడు ఓడ నిర్మించమని నోవహుకే చెప్పాడంటే అది నోవహుకు మాత్రమే వర్తిస్తుంది. ఆ నోవహు నువ్వే, ఆ ఓడ నువ్వే నిర్మించాలి అని చెప్పడానికి వీల్లేదండి. అలా చెప్పడం పొరపాటు. కాబట్టి ఏ వచనం మరి ఏ రకంగా ఉంది, అది సార్వత్రికంగా ఉపయోగపడుతుంది ఆ వచనము, లేదా ఒక వ్యక్తికి మాత్రమే ఉపయోగించేటువంటి వచనమా, డిస్క్రిప్టివా లేదా ప్రిస్క్రిప్టివా అనేది మనం చూడాలి. ఇక్కడ వీటితో పాటు అయ్యా ఎవరైనా చెప్తారా, దయచేసి ఒక మాట ఎవరైనా చెప్తారా? డిస్క్రిప్టివ్, ప్రిస్క్రిప్టివ్ అనేటువంటి దాంట్లో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడేటువంటి ఏదైనా ఆజ్ఞ దేవుడిచ్చాడా, మనకు సంబంధం లేదు దాని విషయంలో? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వారికి మాత్రమే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చెప్పగలుగుతారా? యోనాను నినివే పట్టణ ప్రజలకు వెళ్ళి ప్రకటించమని చెప్పినాడు. అవునండి, అది ఆయనకు మాత్రమే సంబంధించింది. నెహెమ్యాకి యెరూషలేము ప్రాకారాలు కట్టమనడం. అవును అవును అవును. అబ్రహాం గారికి ఈ యొక్క పుట్టిన దేశము, తండ్రి ఇంటిని విడుము, నేను చెప్పబోయే దేశానికి వెళ్ళి అబ్రహాం ఇచ్చినట్టు. అవును అవును. అంటే కొన్ని వచనాలు అవి వారికి మాత్రమే వర్తించే రీతిగా దేవుడిచ్చాడు. ఇంకా ఉన్నాయా అండి? ఎవరైనా చెప్తారా? వేరే వాళ్ళు ఎవరైనా?
అబ్రహాం గారిని కుమారుని బలి ఇవ్వమని చెప్పడం అక్కడ దాన్ని మనం అన్వయించుకోలేం కదా ఇప్పుడు, అది ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. కరెక్ట్. ఇంకా అటువంటి అందరూ మాట్లాడండి ప్లీజ్. ఇంకా వారికి మాత్రమే వర్తించే రీతిగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అది ఆ కాలానికే పరిమితమైనటువంటి అమ్మ. చెప్పమ్మా. ఇంకేమి లేవంటారా? ఆ కాలానికి మాత్రమే పరిమితం, వారికి మాత్రమే పరిమితం. మోషే ఎర్ర సముద్రం సార్. ఓకే. బండ నుండి నీళ్లు రప్పించడం. అవును, అది వారికి మాత్రమే పరిమితం. దాన్ని మనం ఏదో అనుభవించుకొని ఈనాటికి అని చెప్పి దాంట్లో లేనటువంటి అర్థాన్ని మనం వెతికే ప్రయత్నం చేయొద్దు. అది మీరు గమనించాలి. డిస్క్రిప్టివ్ అంటే జరిగినటువంటి చరిత్రను చెప్పడమే. అట్లా చాలా ఉన్నాయండి బైబిల్లో. కాబట్టి వాటి విషయంలో, ఆ వచనాల విషయంలో కొంచెం మనం జాగ్రత్త కలిగి, మనం ఆ వచనం ఏం చెప్తుంది, అది వ్యక్తిగతమా, లేకపోతే నా కుటుంబానికి వర్తిస్తుందా, నా సంఘానికి వర్తిస్తుందా, లేకపోతే యూనివర్సిటీలో వర్తిస్తుందా, అసలు ఆయన కొరకే ఉపయోగపడుతుందా, మనకు కాకుండా, మనకెవరికి కాకుండా ఆయనకే ఉపయోగపడుతుంది అది అని చెప్పేటువంటి వచనం కూడా ఉన్నాయి అని చెప్పి బైబిల్లో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. వీటితో పాటు గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని కూడా మనము చూడాలి. ఏంటి అంటే ఆథోరియల్ ఇంటెంట్ అంటే ఒక కథని రచయిత రాసేటప్పుడు, ఆ భాగాన్ని రాసేటప్పుడు మూల రచయిత అసలు ఉద్దేశం ఏంటి, ఆ రచన యొక్క ఉద్దేశం ఏంటి, పాఠకుడు దానిని ఎలా అర్థం చేసుకోవాలని రచయిత ఆశించాడు. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే మోషే గారు ఆదికాండం రాసినప్పుడు ఎలాంటి ఆలోచనతో ఆయన రాశాడో, ఎలాంటి కలద్దాలు పెట్టుకొని ఆయన పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నాడో, అలాంటి కలద్దాలే మనం పెట్టుకొని అదే ఆలోచనతో అదే ఉద్దేశాన్ని మనం గుర్తించగలిగితే అది కరెక్ట్గా. మనం బైబిల్లో జరిగింది కాకుండా బయట విషయాల్ని బైబిల్లో చొప్పించి ఒకదానికి మరొక దానికి సంబంధం లేకుండా ఇదే అది అని చెప్పి అనుకోవడము పొరపాటు అనేది గమనించాలి. పాఠకుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని రచయిత ఆశించాడు, దాన్ని తెలుసుకొని మనం కూడా అర్థం చేసుకోవాలి అనేదే ఈ యొక్క నియమము. రచయిత కేవలం ఒక కథను చెప్తున్నాడా లేక ఒక నియమాన్ని విధిస్తున్నాడా అని కూడా మనం చూడాలి. ఆ కథ చెప్పేటప్పుడు యుద్ధము యెహోవాదే అనేటువంటి కథ చెప్పేటప్పుడు అందులో ఏమైనా నియమాలు ఉన్నాయా, అన్ని కాలాలకు వర్తించేటువంటి నియమం ఏదైనా ఉందా, కేవలం ఆయనకు మాత్రమే వర్తించేది ఏమైనా ఉందా, ఆ కథ అసలు చరిత్రని ఎట్లా చెప్తుంది, ఇదంతా కూడా మనం చూడాలి. అందుకే మీరు గమనిస్తే డిస్క్రిప్టివ్ రచయిత యొక్క ఉద్దేశము చరిత్రని నమోదు చేయడం మాత్రమే. ఇక్కడ రచయిత కేవలము ఒక సంఘటన రికార్డు చేస్తున్నాడు. లోతు పిల్లలు పాపం చేశారు కాబట్టి మనం చేయొచ్చు అని చెప్పడానికి రాయలేదండి. దావీదు బత్షెబతో పాపం చేశారు కాబట్టి మనం చేయొచ్చు అని రాయడానికి కాదండి. ఏంటంటే మానవ బలహీనతను చెప్తూ జరిగినటువంటి సంఘటనలు, దాని యొక్క పరిణామం, దాని యొక్క శిక్ష ఎట్లా ఉంది అనేది మనకి బుద్ధి కలగడానికి రచయిత దాన్ని రికార్డు చేయడం, ఉన్నట్టుగా రాయడం అనేది జరిగింది. దాన్ని డిస్క్రిప్టివ్ అని చెప్పి పిలిచారు. వీటిని ఆత్మీయ అర్థాలతో ఏదో రకంగా పోల్చే ప్రయత్నం చేయొద్దు. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44 నుంచి 45 వచనాల్లో. అపోస్తల కార్యంలో సంఘం ప్రారంభమైంది. సంఘ విశ్వాసులు తమ ఆస్తులను అమ్మి అందరికీ సమానంగా పంచిపెట్టారు. రచయిత ఎవరు ఇక్కడ? డాక్టర్ లూకా. ఆనాటి సంఘం యొక్క ప్రేమను గురించి, దాని యొక్క అతిశయాన్ని గురించి ఆయన గొప్పగా చెప్తూ ఈ మాటలు రాశాడు. అయ్యా,
వారు ఒకరికొకరు ఆస్తులు పంచుకున్నారు, లేని వారికి ఉన్నవారు ఇచ్చారు అనే సందేశాన్ని ఆయన 2వ అధ్యాయం 44-45 వచనంలో రాశాడు. వారు చేసినటువంటి పనిని ఆయన అక్కడ వివరిస్తున్నాడు అంతే. గమనించాలి, చరిత్రనే ఉన్నట్టుగా ఆయన రాస్తున్నాడు. కానీ ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తన ఆస్తిని అమ్మాలని ఒక నియమంగా, ఒక రూల్గా, ఒక ఆజ్ఞగా ఆయన దాన్ని శాసించి రాయలేదండి. ఆనాడు ఆ సంఘం చేసింది కాబట్టి ఈనాడు మన సంఘం కూడా తప్పకుండా చేయాలి అట్లా లేదండి. ఏంటి అంటే చరిత్రలో ఉన్నట్టుగా డిస్క్రిప్టివ్ వేలో ఆయన రాశాడు. కాబట్టి ఒక రచయిత రాసినటువంటి ఉద్దేశాన్ని ఆయన ఆ కాలానికే సంబంధించింది రాశాడా, ఆ వ్యక్తి కొరకే ఇవ్వబడినటువంటి మాటను రాశాడా అనేది మనం తప్పకుండా చూడాలి. అందులో కూడా కొన్ని ప్రిస్క్రిప్టివ్ అంటే మనకి కూడా అన్వయించే రీతిగా కొన్ని వచనాలు ఉంటాయి. వాటిని కూడా మనం గుర్తించాలి. క్రైస్తవుడు ఖచ్చితంగా తన ఆస్తిని అమ్మివేయాలనే నియమంగా మరి లూకా గారు ఆ మాటలు రాయలేదు. కాబట్టి కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు అది వారికే సంబంధించినవి, అంత మటుకే, ఆ వ్యక్తి మటుకే అది మరి పనికి వస్తుంది అనేది మనం చూడాలి. ప్రిస్క్రిప్టివ్ రచయిత ఉద్దేశము ఆజ్ఞాపించడం అండి. డిస్క్రిప్టివ్ ఏమో చరిత్రని నమోదు చేయడం, ప్రిస్క్రిప్టివ్ ఏమో ఆజ్ఞాపించడం. ఇక్కడ రచయిత స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు ఇస్తూ పాఠకుని యొక్క ప్రవర్తనని మార్చాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. అంటే ఏంటిది మీరు గమనిస్తే ఇక్కడ దొంగిలకూడదు, అయ్యా నీ జీవితంలో దొంగతనం చేయొద్దు, దొంగతనం చేయాలని ఆశ కలిగినా దేవుని యొక్క వాక్యంలో దొంగిలింగకూడదు అని ఉంది కదా అని అప్పుడు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు వద్దన్నాడు అని చెప్పి ఆగిపోవడం, మన ప్రవర్తనని మార్చుకోవడం. అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ అబద్ధం ఆడకుండా నీతిగా న్యాయంగా ఉండడం, ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ అని చెప్పి గుర్తు చేసుకొని మన జీవితంలో మన ప్రవర్తనని మార్చుకోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నం. అది ఒక ఆజ్ఞగా రచయిత చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఏవి ఆజ్ఞలు, ఏవి చరిత్రని నమోదు చేసేటువంటి మరి మాటలు అనేది కాస్త కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముగింపుకు వచ్చాము. బైబిల్ వచనాలు మనం చదివేటప్పుడు 3 నియమాల్ని ఖచ్చితంగా మనం పాటించాలి. ఒకటి, ఒక వచనం మిగిలిన వచనాలతో ఏకీభవిస్తుందా లేదా, అంటే ఈ వచనం ఇంకెక్కడైనా దీని సందర్భం ఉందా, అది ఇది 2 కలిపి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది, అది చేయొచ్చా, మనం పాటించవచ్చా, పాటించరాదా, ఆ 2-3 సందర్భాల్లో ఉన్నటువంటి ఒకే సందర్భంలో ఒకే పదానికి సంబంధించినటువంటి వచనాలు ఉన్నాయో లేవో చూసి అవి ఏం చెప్తున్నాయో మనం అర్థం చేసుకుని ఒక నిర్ణయానికి మనం రావాలి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వచనము అందరికీ వర్తిస్తుందా, అన్ని కాలాలకి, పాత నిబంధన భక్తులకి, కొత్త నిబంధన భక్తులకి, ఈనాడు మనకి, భవిష్యత్తులో ఉండేటువంటి విశ్వాసులకి అందరికీ ఒకే రకంగా ఇది వర్తిస్తుందా లేదా, ఆ వర్తించేదైతే మనం పాటిద్దాం. మూడోది, రచయిత దానిని ఒక ఆజ్ఞగా రాశాడా లేదా ఒక కథగా రాశాడా, అథోరియల్ ఇంటెంట్ అంటే ఆయన ఏ ఉద్దేశంతో అసలు ఆ ప్యాసేజ్ రాశాడు, ఆ స్టోరీని ఆయన రాశాడు. అంటే ఒక ఆజ్ఞగా పాటించమని రాశాడా, లేదు జరిగినటువంటి చరిత్రని ఆయన ఉన్నట్టుగా రాసే ప్రయత్నం చేస్తున్నాడా. మనం చదువుతున్నటువంటి కథా పుస్తకంలో అంటే చరిత్రని తెలిపేటువంటి పుస్తకంలో ఒక వచనం మరొక వచనంతో ఏకీభవించాలి, అది అందరికీ వర్తించేదిగా ఉండాలి. రచయిత ఆజ్ఞగా రాశాడా, ఒక కథగా చరిత్రగా రాశాడా అనేది కూడా మనం ఈ 3 విషయాలు ఖచ్చితంగా చూడాలి. ముగింపులో వర్ణన అంటే డిస్క్రిప్టివ్ కి, విధి అంటే ప్రిస్క్రిప్టివ్ కి మధ్య ఉన్న పొరపాటుని మనం సులభంగా దూరము చేయవచ్చు. ఇట్లా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని చారిత్రక గ్రంథాలు చదువుతున్నప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం సులభంగా
అర్థం చేసుకునే అవకాశం ఉంది. రైట్ అండి, ఇంతటితో మన క్లాస్ అయిపోయిందండి. ఇంతటితో మన క్లాస్ అయిపోయింది. మీకు ఏదైనా ఇందులో అర్థం కానిది ఉంటే దయచేసి అడగొచ్చు, నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. అయితే ఇక్కడ సామెతలు 31లో 6వ వచనం ఏమంటదంటే, ప్రాణం పోవచ్చున్న వారికి మద్యమునియండి, మనోవ్యాధి వారికి ద్రాక్షరసం ఇయ్యండి, వారు త్రాగి పేదరికం మరుస్తారు, ఇక శ్రమను ఇక తలంచక ఉందురు అనేటువంటి వచనం మనకు అక్కడ కనబడుతుంది కదా. అవును, దీనికి యాంటీగా కూడా మనకు బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే, అవును, మద్యపానం అనేది తాగకూడదు, ద్రాక్షరసము, ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఏముంటదంటే, ద్రాక్షరసము ఎర్రబడినప్పుడు గిన్నెలో మెరిగినప్పుడు అది సురుకుగా దిగినప్పుడు దాని వైపు చూడకము, అది పిమ్మట సర్పం వల్ల కరచును, కట్లపాము వల్ల కాటేయును అని ఉంటది అక్కడ. ఇంకా ఏముంటదంటే, ద్రాక్షరసం విచ్చలవిడిగా త్రాగువారుతున్నాను, మాంసం అమితంగా తినవారుతున్నాను, సహవాసం చేయకు, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారని ఉంటది. అంటే వాస్తవానికి మరి ఇక్కడ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది. అంటే ఆ సందర్భము అలాంటి కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్షన్ ఇచ్చినట్ట, మరి దాని అర్థం ఏంటి? అట్లేం లేదు బ్రదర్, ఎగ్జామ్షన్ ఏం కాదు అది. ఇప్పుడు ఎన్నో వచనం? సామెతల గ్రంథము, సామెతలు మనకు ఏంటంటే 31:4-5 వచనాలు చదవండి. 31:4-5 వచనాలు అదొకటి, ప్లస్ మనకు 31:6-7 వచనాలు అక్కడ కింద యాంటీగా కనబడుతుంది. 6-7 వచనాలు మనకు, 6వ వచనము 7వ వచనం. నువ్వు అన్నది 7వ వచనం, వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. ఓకే, ప్రాణము పోవచ్చిన వారికి మద్యం ఇయ్యండి అని ఉంటుంది 6వ వచనంలో. మనోవ్యాకులం వారికి గల వారికి ద్రాక్షరసం ఇయ్యండి అని ఉంటుంది అక్కడ. అవును అవును, అది ఇక్కడ ఉన్నటువంటి చరిత్రని భక్తుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరు? రచయిత ప్రసంగి గారు. ప్రసంగి గారు. ఆ ప్రసంగి అంటే సొలొమోన్ గారు. సొలొమోన్ గారు తన అనుభవం నుంచి అక్కడ ఉన్నటువంటి కల్చర్ లో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన ఈ మాటలన్నీ రాశాడు. అంటే ఒక రకంగా చూస్తే ఈ మాటలు ఏంటంటే తాగొచ్చు అని చెప్పడానికి ఉపయోగపడే రీతిగా ఉన్నటువంటి మాటలుగానే కనిపిస్తాయి చదివితే. కానీ దాని వెనక మీరు గమనిస్తూ ఉంటే చరిత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ఆనాటి కల్చర్లో ప్రజలు తాగడం అనేది వారి అనుదిన జీవితంలో ఉండేటువంటి పండుగలలో, విందులలో ఈ తాగడం అనేది వారికి ఉన్నటువంటి ఒక అలవాటుగా మరి మనం చరిత్రలో గమనిస్తూ ఉంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ తర్వాత వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అంటే తాగొద్దు అనేటువంటి హెచ్చరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ వచనం మాత్రం కొంచెం అంటే మద్యానికి బానిసలైనటువంటి వారు కావచ్చు, లేకపోతే ద్రాక్షరసం రాజులే తాగుతారు కాబట్టి వారికి సంబంధించినటువంటి వచనం కావచ్చు. అవును, 31వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనించవచ్చు. ప్రాణం పోచిన వారికి మద్యం ఇయ్యడం అంటే నేను అనుకుంటున్న విషయం ఏంటంటే, అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, మనము గతంలో చెప్పుకున్నాం ఏంటి, ఆ ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు తాగడానికి అనుకూలంగా ఉండేటివి కాదు. ద్రాక్ష రసం తాగడం ద్వారా వారికి ఉన్నటువంటి జబ్బులు పోయి వారు కొంచెం ఆరోగ్యమైనటువంటి స్థితిలోకి రావడానికి అవకాశం ఉంది. దాని గురించినటువంటి సందర్భం కావచ్చు అని నేను అనుకుంటున్నా. అదే ఇక్కడ కింద ఏంటంటే, వారు త్రాగి తమ పేదరికాన్ని మరుతురు. ఇప్పుడు దినాలలో మనం గమనిస్తే చాలా, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు అన్ని బాధలు ఉన్నాయి, అందుకే నేను తాగుతున్నా, నా బాధలు నీకుంటే తెలుస్తుంది, నేను ఎందుకు తాగుతున్నాయినా అనేటువంటి మాటలు మాట్లాడతారు. అక్కడ దానికి అనుకూలంగా ఉన్నట్టుంది. అనుకూలం అని కాదు కానీ ఇది డిస్క్రిప్టివ్ వే అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ అది. అక్కడ ఉన్నటువంటి కల్చర్ లో ప్రజలు తాగి తమ కష్టాన్ని మర్చిపోయేటువంటి వారు ఆ సంఘటనని, ఆ యథార్థమైనటువంటి సంఘటనని రచయిత చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తాగమని ఎంకరేజ్ చేయడం కాదు, ఆ కల్చర్ చెప్తున్నాడు మనకి. ఓకే సార్, రైట్ సార్. ఓకే రైట్. అయ్యా ఇంకెవరు ఉన్నాయా? ప్రశ్నలు ఉన్నాయా ఏమన్నా?
అయ్యా ఉన్నాయి ఇంకేమన్నా ప్రశ్నలు? రైట్, ఏమీ లేకపోతే దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. మరి స్తోత్రములు తండ్రి, పరిశుద్ధ మోహన్నతుడ గొప్ప దేవుడా, వందనములు తండ్రి. అయా నీ శక్తి ఎంత గొప్ప తండ్రి, వందనములు తండ్రి. అయా నీ వివరించడానికి సఖ్యంగాని శక్తి తండ్రి, వందనములు తండ్రి. పరిశుద్ధాత్మడా స్తోత్రాలు 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 తండ్రి. అయా ఇంతవరకు దాకా తండ్రి 7 నుంచి తండ్రి 9 వరకు తండ్రి, వందనములు తండ్రి. అయా నీళ్ళని పెట్టుకుని తండ్రి, అయ్యా నీ తండ్రి ఎంతగానో వాడుకుని తండ్రి మాకు వివరించాల్సిన విషయాలన్నీ తండ్రి చాలా చక్కగా బోధించడానికి సహాయం దయచేసిన దేవా, వందనములు తండ్రి. అయా విన్న యొక్క ప్రతి మాటను తండ్రి మా హృదయం అనే పలక